ఏమన్నా వ్యసనాలు ఉంటే వాటిని పిల్లలు ఆక్షేపించకూడదు. అది మీకు సంబంధించిన విషయం కాదు. వారు దెబ్బతింటే దెబ్బతింటారు, వారు భార్యాభర్త చూసుకుంటారు ఆ వ్యవహారం. అంతేగాని నాన్న నువ్వు ఇలాంటి వాడికి నువ్వు నాకు చెప్తావా అని పొరపాటును కూడా తండ్రిని అనకూడదు. తండ్రి అంటే దైవం, తల్లి అంటే దైవం. అది మన సంస్కృతి చెప్పిన మాట. ఆయనలో ఏదైనా లోపం ఉంటే ఆయన చూసుకుంటాడు. మనం అనాల్సింది కాదు. వేరే ఆయన బావమరిది అనొచ్చు, ఆయన తోడోళ్ళు అనొచ్చు, అది వేరే విషయం. మనం అనకూడదు. మనం ఆ స్థాయికి తగం. వారిని మనం గౌరవించి తీరవలసిందే. అతను ఎంత వ్యసనపరుడైనా సరే. అలా చేసి చూడండి, మొహమాటం లేకుండా చెబుతారు. ఒకనాటికైనా మీ తండ్రి మారతాడు. ఈ ఆడపిల్లలు ఇంత నన్ను పట్టుకుని ఏడుస్తూ ఉంటే నేను వీళ్ళ కోసం పని చేయకుండా యథోత్సాహం నాకేమిటి అని వాడే మానేస్తాడు. ఆ మమకారంతో మనం మానిపించాలి తప్ప తిట్టేసి కొట్టేసి వ్యతిరేకిస్తే మరింత ద్వేషం అయిపోతే ఇంకో డోసు ఎక్కువ వేసేస్తాడు. మా అమ్మాయి కూడా తిట్టిందిరా అని వేసేస్తాడు. మరి తిట్టలేడే. ఇప్పుడు బాగా తాగుతున్నట్టు ఒకడు, ఏమిట్రా అంత తాగుతున్నావు అంటే, బాధలు, నా బాధలు నీకేం తెలుసు, ఏమిటి నీ బాధలు, ప్రకాష్ సింగ్ బాధలు, ఏమిటి నీ బాధలు అంటే, నీ బాధలు ఏమిటంటే బాగా అప్పులు ఉన్నాయి, 6 లక్షల అప్పులు ఉన్నాయి, ఎవడు తీరుతాడు అందుకే చేశా అన్నట్టు. 6 లక్షల అప్పులు ఎందుకు అయ్యారే అంటే, తాగాను కాబట్టి అయ్యారట. మరి ఇంకేమిటి ఇప్పుడు ఎందుకు తాగుతున్నారు అంటే అప్పులట. అప్పులు ఎందుకు చేసామంటే తాగడానికి వేరే పనే ఉంది అన్నట్ట. మరి ఇంకేమిటి ఇప్పుడు ఎవరి కారణం? ఇప్పుడు విత్తు ముందా చెట్టు ముందా అన్నట్టుగా అప్పుల ముందా తాగడం ముందా తెలుసుకోవాలి. ఇప్పుడు కమిటీ వేసి ఈ ఖర్చు అంతా ఎందుకంటే తాగడానికి. మరి ఇంకెందుకు బాధపడతావు? వేరే బాధ ఏం లేదుగా. నా బాధలు అంటే ఏం బాధలు? అప్పులు బాధ. అప్పులు ఎందుకు? తాగడం కోసం. ఇలా ఉంటుంది కొందరు వ్యవహారం. అందుకే ఇలాంటి మనస్తత్వం వాళ్ళమ్మ ఆడపిల్ల ఏదైనా అందరికీ, మా అమ్మ నా చేతుల్లో పెంచు అదుగో అని మాట్లాడతారు. ఇక్కడ చేతుల్లో పెంచినా మూతుల్లో పెంచినా దాని బాధ, దాన్ని ఏం చేయమాట? మనం చేసిన తప్పు కనపడదండి. ఏదో ఇంక వేసి ఇంకో డోసు వేసి దానికి డోసుకి సంబంధం ఏంటి? ఇది ఏదో పోగొడుతుందని ఓ భ్రమ. అందుకనే ఎప్పుడు తల్లిదండ్రుల తప్పుల గురించి పిల్లలు మాట్లాడకూడదు. అర్జునుడు మనకి ఉదాహరణ. దేవేంద్రుడికి నువ్వు ప్రియురాలివో భార్యవో మరేమిటో నాకు అనవసరం. మా నాన్నగారితో శారీరక సంబంధం ఉన్న స్త్రీలందరూ నాకు తల్లితో సమానం. ఇండియన్ హీరో, భారతీయమైన నాయకుడు, సంస్కారవంతుడు అలాగే మాట్లాడతాడు. ఊరవసి వెంటనే ఆ వరుసలన్నీ ఇక్కడ కుదరవయ్యా, మీ మానవలోకంలో ఉంటాయి. తండ్రి భార్య అయితే కొడుకు తల్లి అని, మాకు దేవతలకు అది ఏమి ఉండదయ్యా అని ఆవిడ వరుసలు ఇవి ఆవిడ చెప్పేసింది. అవసరాన్ని బట్టి మాట్లాడతారు మనుషులు. ఇదే దేవలోకంలో ఈవిడ అక్కగారు ఉంది ఒక రంభని, దాన్ని రావణాసురుడు బలవంతం చేశాడు. బలవంతం చేయడానికి వస్తే అప్పుడు ఆవిడ వరుసలు చెప్పింది. రావణాసురుడు నువ్వు కుబేరుడు అన్నదమ్ములు కదా, కుబేరుడు కొడుకు నలకోబరుడు కదా, నలకోబరుడు మా బాయ్ ఫ్రెండ్ కదా. నలకోబరుడు ఆవిడకి బాయ్ ఫ్రెండ్. మరి అందుకని నేను నలకోబరుడికి భార్యను అయినప్పుడు నీకు కోడళ్ళు అవుతాను కదా, నీ తమ్ముడు కోళ్ళంటే నీకు కూడా కోళ్లే కదా, కోళ్ళంటే కూతురుతో సమానం కదా అని రావణాసురుడికి నీతులు చెప్పి, అప్పుడు వాడన్నాడు, వాడు అట్టు తిరగేశాడు. దేవలోకంలో ఇవన్నీ ఉండవుగా అని తిరగేశాడు వాడు. అంటే అర్థమైందండి, దేవతలైనా మానవులైనా రాక్షసులైనా మన వ్యవహారాలు ఎలా ఉంటాయంటే ధర్మశాస్త్రాలు మొత్తం మనకు అనుకూలంగా మార్చేస్తాం మనం. ఇంతకీ దేవతల వరుసలు మానవ లోకంలో వర్తిస్తాయా వర్తించవా? ఊర్వశి నియమం ప్రకారం వర్తించవు, రంభ నియమం ప్రకారం వర్తిస్తాయి. అంటే ఎందుకు? రంభకి రావణాసురుడు అంటే ఇష్టం లేదు కాబట్టి అది నీతులు చెప్పింది అక్కడ. ఇక్కడ ఊర్వశికి అర్జునుడు అంటే ఇష్టం, అందుకని ఇవి ఆ నీతుల్నే పక్కన పెట్టింది. అంటే మన వ్యవహారాలన్నీ మన ఇష్టాన్ని బట్టి ఉంటాయి. సమస్త ధర్మశాస్త్రాలు మన ఇష్టాన్ని బట్టి మార్చేస్తున్నాం. ఇప్పుడు లోకం నాశనం అవ్వడానికి మన ఇష్టమే కారణం. నీ ఇష్టాన్ని నువ్వు మార్చుకుంటే సరిపోయేదానికి లోకాన్నంతా మార్చాలని ఎందుకు ప్రయత్నం చేస్తావు? మీ జీవితంలో కానీ, ఆంధ్రప్రదేశ్ రాజకీయ జీవితంలో కానీ, భారతదేశ జీవితంలో కానీ ఏ సమస్య వచ్చినా మీరు విశ్లేషణ చేసి చూడండి, ఒకటే కారణం. ఇష్టానికి ధర్మానికి మధ్యలో వచ్చే ఘర్షణే సమస్య. మన ఇష్టం ఒకలా ఉంది, ధర్మం ఒకలా ఉంది, అక్కడ ఘర్షణ వస్తుంది. అదే సమస్య. లేదా సమస్య ఎక్కడది? ఒక పదవి మనం కావాలి అనుకున్న ఆ పదవి వచ్చే వరకు మనం ఆగితే లేదు, రావాలి, ఇప్పుడే రావాలని సమస్య. మరి నీకేంటి? దేశానికి కూడా సమస్య. ఆ ఘర్షణ అక్కడ వస్తుంది ఖచ్చితంగా. అది ధర్మమా కాదా? ధర్మం కాదని అందరికీ తెలుసు, కానీ మన ఇష్టం కావాలి, రావాలి. లేదా వాడిని ప్రేమించాం, వాడినే చేసుకోవాలి, అది ధర్మం కాదని పెద్దలు చెబుతున్నారు. అది కులాంతరం కావచ్చు, మతాంతరం కావచ్చు, ఇబ్బందులు ఉండొచ్చు, వాడు మంచివాడు కాదు, కానీ నాకు అదే కావాలి. ఈడియట్ సినిమా చూడండి మీరు. వాడు ఈడియట్ అమ్మా, ఐ లవ్ హిమ్. వాడు బద్మాష్ అమ్మ, ఐ లవ్ హిమ్. వాడు రోగ్గమ్మ, ఐ లవ్ హిమ్. ఈడియట్ సినిమా అంతా ఇంతే. ఎవరండి ఈడియట్ని ప్రేమించిన అమ్మాయి? ఒక ఎస్పీ కూతురు, ప్రకాష్ రాజ్ పాత్ర. వాడి స్థితి ఏమిటి? భార్య చచ్చిపోతే వేరే పెళ్లి చేసుకుంటే సవత్తల్లి ఈ పిల్లని ఏం చేస్తుందో అన్న బెంగతో పాపం పెళ్లి మానేశారు. వాడు ఎంత యోగ్యుడైన తండ్రి అండి వాడు. పైగా పిల్లని పెంచుకోవడం చేతకాక పోలీస్ స్టేషన్లో పెంచాడు వాడు. ఉద్యోగం మానలేక పిల్లని పెంచలే, పోలీస్ స్టేషన్లో. అంత త్యాగం చేసిన తండ్రిని ఎంత గౌరవించాలమ్మా అమ్మాయి?
ఆయన కనుక ఇంకో పెళ్లి చేసుకుంటే ఈ పిల్లకైతే ఏమయ్యేది? ఆ సంవత్సరాలు మంచిది కాకపోతే అంత త్యాగం తండ్రి చేస్తే అది మానేసి రవితేజ 6 అడుగులు పొడుగు 3 అడుగులు వెడల్పు ఉండని వీడు వెనకాల పడి వాడు ఈడియట్ అన్నమాట, ఐ లవ్ ఈడియట్, వాడు బద్మాష్ అంటే ఐ లవ్ బద్మాష్. అంటే నీ ఇష్టం వాడిని ప్రేమించడం, ధర్మం ప్రేమించకుండా ఉండడం. ఘర్షణ ఎందుకు వచ్చింది? 3 గంటల సినిమా మనకి 300 ఎందుకు కుదిరాయి? సమస్య కారణంగా. ఇవి సినిమాల ద్వారా పిల్లలకు నేర్పుతున్నాను. ప్రకాశం తండ్రి పాత్ర విలన్ అంటే ఆడపిల్లల కన్న పాపానికి మగపిల్లల కన్న పాపానికి మనం అంతా విలన్స్ అండి. సినిమాలు మన అరెస్ట్ చేస్తాం, ఎందుకంటే ప్రేమను అర్థం చేసుకోలేదు. అందుకని ప్రేమను అర్థం చేసుకోవడం మహా నేరం. పిల్లల్ని ప్రేమించడం నేరం కాదు, పిల్లల్ని ప్రేమించడం అంతకంటే నేరం కాదు. మరి ఇది వయస్సులో ఉన్న ఆడపిల్లలు ముఖ్యంగా అర్థం చేసుకోవలసిన. 20 ఏళ్ళు పెంచిన తల్లిదండ్రులు నీకు అందించిన ప్రేమ గొట్టంగాడు వీడు ఎవడో అందిస్తాడమ్మా. 2 గొట్టాలు వేసుకుని వచ్చాడు, ప్యాంట్ వేసుకుని, ఇక్కడ వాడు అందిస్తాడా? ఆలోచించాలి ఆ విషయం. ఎవడైనా నీ కోసం నా తల్లిదండ్రులు కూడా వదిలేసి నేను వచ్చా అని ఎవడైనా మొగాడంటే గోమ్మే కొట్టాలి. వేధవా, 20 ఏళ్ళు పెంచిన తల్లిదండ్రులను వదిలేసి నా కోసం వచ్చావుంటే రేపు పొద్దున ఇంకో అందగత్త కనపడగానే నన్ను వదిలేయవని ప్రశ్నించాలి. అప్పుడు నువ్వు క్లవర్ గాడ్, తెలివైన అమ్మాయి కింద లెక్క. అంత ప్రేమ వదిలేసిన వాడు నిన్నెందుకు వదిలేడు? వెంటనే వదిలేస్తాడు. అంతేగా నా కోసం అన్నీ వదిలేసేట, అందరిని వదిలేస్తాట. ఎంత మంచివాడో, త్వరలో విడుదల. మంచివాడో కదా, కంగారు పడక, అన్ని ముఖ్య కేంద్రాల్లో. మానవ స్వభావాన్ని అంచనా వేయాల్సిన విధానం ఇది. అందుకోసం ఉంటాయి పురాణ కథలు. భారతం ఎందుకు బతుకుందంటే ఇందుకు బతుకుంది. దేవలోకంలో ఊర్వశి దొరికితే ఎవరు వదిలేస్తారండి? తిక్కనగారు వదలడు, నేను కూడా వదలను, అనుమానం లేదు. అర్జునుడు కాబట్టి వదిలేడు. ఎవరు వదలరు, అర్జునుడు కాబట్టే వదిలేడు. ఈ కబుర్లు నీతులు చెబుతారని ముందు పని అయిపోయి తలా చూద్దాం ఉంటారు ఎవడైనా. ఎందుకు వచ్చింది అది? కానీ ధర్మానికి నిలబడ్డాడు కాబట్టి నాకు సంబంధం లేదు. అప్పుడు ఆవిడ కోపం వచ్చిందండి. వీళ్ళకి శాపాలు ఇచ్చే అధికారం ఉంటుంది. మంచి ప్రవర్తనకి శాపాలకి వరాలకి సంబంధం లేదు. అదో ధర్మ సందేహం. చెడ్డవాళ్ళు కూడా శాపాలు ఇస్తారు. దేవయాని శాపం ఇచ్చింది, శుక్రాచార్యుడు శాపం ఇచ్చాడు, కోపంతో ఉండి దుర్వాసుడు, విశ్వామిత్రుడు అందరూ శాపాలు ఇచ్చారు. శాపం వరం ఇవ్వడం అనేది తపశ్శక్తికి సంబంధించింది. తపశ్శక్తి అంటే పవర్, విద్యుత్ శక్తి కింద లెక్క. విద్యుత్ స్విచ్ మంచివాడు వేసినా చెడ్డవాడు వేసినా బల్బు వెలుగుతుంది. వీడు చెడ్డవాడు కాబట్టి వీడు వేస్తే బల్బు వెలగదని. ఇప్పుడు ఎవడేసినా వెలగట్లా, కరెంట్ లేదు కాబట్టి. అంటే తపశ్శక్తి విద్యుత్ శక్తి లాంటిది. అందుకని మంచివాళ్ళు ఇస్తారు, చెడ్డవాళ్ళు. కుంతీదేవి ఇచ్చింది, గాంధారు ఇచ్చింది శాపం. గాంధారు కుష్ఠుడికి ఇచ్చింది శాపం, ఏకంగా పరమాత్మకి ఇచ్చింది. ఆయన కొంగు ఒగ్గి భరించాడు ఆ శాపాన్ని. నువ్వు పతివ్రతవమ్మా, నువ్వు ఇస్తావు, తప్పనిసరిగా భరిస్తాను, పాండవులను ఏం చేయక శాపం ఏదో నాకు ఇచ్చే అన్నాడు ఆయన. భక్తుల్ని కాపాడే లక్షణం కాబట్టి. అంటే శాపం ఇచ్చేటువంటి శక్తికి సత్ప్రవర్తనకి సంబంధం లేదు. అది తపస్సాధన. ఇప్పుడు మన పీఠాధిపతులుగా చెప్పుకుంటున్న వారు కంచి పరమాచార్య లాంటి వారు పీఠంలో కూర్చుని జపం చేసేవారు. వారికి అటువంటి తపశ్శక్తి ఉంటుంది. ఇప్పుడున్న వాళ్ళు కూడా చేస్తే ఉండి వీడు చేయడం మానేసి సమ్మర్ క్యాంప్, వింటర్ క్యాంప్ పెట్టి తిరుగుతున్నాడు వీడు. అందుకని వీళ్ళకి ఏ శక్తి ఉండదు, అనుమానం వెళ్ళి అక్కడ కూర్చుని చేస్తే ఉంటుంది. అలాంటి శక్తి ఉంది ఊర్వశికి. దేవతలకు సహజంగా ఉంటుంది. ఏ తపస్సు చేయగల, తపస్సు చేయడం వల్లే దేవతలు అయ్యారు. అందుకని వెంటనే ఇచ్చింది, నువ్వు పేడి అవుతావు అంది. నమస్కారం పెట్టి కూర్చున్నాడు. ఏం మాట్లాడాలి అర్జునుడు, నా కర్మ అనుకున్నాడు. వెంటనే దేవేంద్రుడు చాటుగా ఉండడానికి ఎప్పటి నుంచో ఊర్వశి మీద అనుమానం, ఒక గూఢచారిని పెట్టి వచ్చి వెంటనే రంగంలోకి వచ్చి అర్జునుడిని మెచ్చుకున్నాడు. అబ్బా, కొడుకు అంటే నువ్వయ్యా, నిజంగా ఏం ధర్మానికి నిలబడ్డావయ్యా. నేను అందుకే మీ ఇద్దరు వ్యవహారం చూస్తున్నాను, గంట నుంచి సెల్ ఫోన్లో రికార్డు చేశాను మొత్తం అని. నేను మెచ్చుకున్నాను, నీ శీలం గొప్పది, నువ్వు నిజంగా ధర్మానికి నిలబడ్డావు. కాబట్టి ఊర్వశి ఇచ్చిన శాపం నిన్ను బాధిస్తుంది అనుకోవద్దు, నేను దాన్ని సవరిస్తాను అన్నాడు. ఎప్పుడు శాపాలలో వరాలలో లాంగ్వేజ్ ఈజ్ ఇంపార్టెంట్, భాష ముఖ్యమండి. ఆవిడేమంది, నువ్వు పేడి అవుతావు అంది. ఎప్పుడు అవుతావో చెప్పరా, ఎప్పుడు ముగుస్తుందో చెప్పరా, అవేం చెప్పరా. ఇప్పుడు సెలవులు అంటే అలాగే హెడ్ మాస్టారు ఏ రోజు నుంచి మొదలో చెప్పాలి, సెలవులు ఏ రోజుకి అవుతాయో చెప్పాలి. కొంతమంది మాస్టర్లు, తిక్క మాస్టర్లు ఉంటారు, లాగే మాస్టర్లు. దసరా సెలవులు అక్టోబర్ 1 నుంచి అక్టోబర్ 15 వరకు అంటే 15 రావాలా వద్దా అని అడుగుతాడు ఈ పెద్ద మనిషి. అందుకే ఈ మధ్య మాస్టర్లు నోటీస్ రాస్తే 1 అక్టోబర్ టు 15 అక్టోబర్ అని రాసి బ్రాకెట్లో బోత్ డేస్ ఇంక్లూజివ్ అని రాస్తున్నారు. ఇదో కర్మ వచ్చింది. ఇక ఈ వ్యాఖ్యానాలు మొదలు పెడితే ఎన్నిటికి చేయాలో ఆ మాత్రం అర్థం కదా. 15 వరకు అంటే 15 కూడా కలిపాడు, 16 ఓపెనింగ్. అందుకని బోత్ డేస్ ఇంక్లూజివ్ అని రాయడంతో పాటు 16th ది స్కూల్ విల్ బి ఓపెన్డ్ యాజ్ యూజువల్ అని కూడా రాయాలి వీడికి, లేత రాడు. నువ్వు 15 వరకు సెలవులు అన్నావు కానీ 16 ఓపెనింగ్ అని రాయలేదుగా, అందుకని నేను రాలేదంటాడు. ఏదో మీనింగ్ లాగుతాడు అందులోంచి. లాగదలుచుకుంటే 100 లాగచ్చు. అంచేతనే శాపంలో ఎప్పుడు వరంలో భాష ముఖ్యం. నువ్వు పేడి అవుతావు తప్ప ఎప్పుడో చెప్పలేదు. కాబట్టి ఈయనేమన్నా నేను సవరిస్తున్నా నా శక్తితోటి, ఇది 1 ఏడాది మాత్రమే ఉంటుంది. అది కూడా నువ్వు ఎప్పుడు కోరుకుంటే అప్పుడు ఉంటుంది. అంటే ఒక్క మాట గమనించండి, ఇంద్రుడు ఊర్వశి పక్కనెట్టండి.
దేవతలకు అధిపతి దేవేంద్రుడు అంటే దైవానుగ్రహం. ఊర్వశి ఇంద్రియ భోగం, కామభోగం అంటే ఇంద్రియ వాంఛ. ఇంద్రియ భోగాల వల్ల మనం ఏమైనా దెబ్బతిన్నా దైవానుగ్రహం మన మీద ఉంటే మనం కృతార్థులం అవుతాం. ఆయన ఇచ్చిన శాపం ఆయనకి వరమైందా లేదా? అందుకని సరిగ్గా ఇప్పుడు కోరుకున్నాడు, ఈ ఏడాది నాకు ఉపయోగపడాలి, ఈ ఏడాది ఆయన పేడివాడు అయిపోవడం అవసరం లేదు. అర్జునుడుగా ఉంటే మరి ఉద్యోగం ఎవరెవరు? ఆడుదనంబు నిక్కమునగా అరసి చూడగలేదు, పూస్తముంబోడి మిదప్పియున్నది నపుంసక జన్మం అవశ్య భావ్యమై వాడి మిగల్గు శాపమున వచ్చే అంటే అర్థం అది. బాగా వాడి అయిన శాపం వల్ల వచ్చినట్టుగా ఉంది అని ఇప్పుడు ఒక వ్యాఖ్యానం, అర్ధాంతర న్యాసాలంకారం అంటారు దీన్ని భాష. పురాకృత కర్మభావ్యము ఎవ్వాడును నేర్చునే తొలగవైవగా ఓర్వకపోవచ్చునే. అందుకే పూర్వజన్మ కర్మను తప్పిద్దామనే ప్రయత్నాలు వద్దు, ఎవ్వడూ దాన్ని తప్పించలేడు. దాన్ని తప్పించగలిగింది ఒకే ఒక్కటి, ఆ కర్మ విషయం మర్చిపోయి నీకు జాతకాల్లో చెప్పినా సరే, ఎవడైనా ఇంటికి వచ్చి పని కట్టుకుని చెప్పినా సరే, ఆ విషయం వదిలేసి నమశివాయ 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 అనుకుంటూ కూర్చో, ఆ కర్మ శివుడు అనుభవిస్తాడు, నిన్ను తప్పిస్తాడు. అంత గొప్పదనం పరమ ఈశ్వర భక్తిలో ఉందండి ఖచ్చితంగా. అంటే దాని గురించి మనం జాతకాలు విన్నవాళ్ళు ఎవరు దాని గురించి బాధపడకండి, ఇలా అయిపోతుందట అలా అయిపోతుందట ఈ సంవత్సరం అంతా ఇంతేట. నువ్వు శివనామాన్ని జపించు, ఏమన్నా అయితే నాకు చెప్పు. ఆ అనుభవం మీకు చెబుతున్నా, పైకి చెబితే బడాయిగా ఉంటాయి జీవితంలో విషయాలన్నీ. ఎప్పుడూ పంచాక్షర మంత్రం మనస్సులో జపిస్తూ ఉండేవాళ్ళని ఈ గ్రహస్థితులు దోషాలు, ఈ రవి మహర్దశ చంద్ర మహర్దశ శని మహర్దశ ఏమీ చేయలేవని వెంట్రుక ఏమి తీసిపారేయడమే పక్కకి. భగవన్నామానికి అంత శక్తి ఉంది, మనం గ్రహించాల్సింది. అందుకే చూసిన వాడు అనుకున్నట్టు పురాకృత కర్మ ఎవరికి తప్పదు కదా, అందుకే ఈ మహాపురుషుడు ఎవరో ఇలా అయిపోయి ఓర్వకపోవచ్చునే, ఒక్కసారైనా అది ఓర్చుకోవాలి తప్పదు కదా అనుకున్నట్టు ఖచ్చితంగా అలా ప్రవేశించాడు ఆయన. అప్పుడు అర్జునుడు చూడగానే ఆయన నాట్యం నేర్పిస్తాను అనగానే వెంటనే విరాట మహారాజు మాకు నాట్యం నేర్చుకోవాల్సిన అమ్మాయి ఉందయ్యా ఇక్కడ శుభ్రంగా అని ఉత్తర కబురు చేశాట. ఆ అమ్మాయి వయస్సు అప్పుడు 14 ఏళ్ళు, ఇంకా యవ్వనంలోకి పూర్తిగా ప్రవేశించని వయస్సు అని. ఆ వయస్సులో ఉన్న అమ్మాయిని పిలిపించాడు. ఈ పద్యాన్ని జాగ్రత్తగా వినాలి అమ్మాయిలు అందరూ. అమ్మాయికి తండ్రికి ఉండే అనుబంధం అంతా తిక్కన గారు ఈ పద్యంలో చెబుతున్నాయండి. ఆ యుక్త వయస్సులో 12 ఏళ్ల నుంచి 20 ఏళ్ల లోపు అమ్మాయిలతో తండ్రులు ఎలా వ్యవహరించాలి, తిగిచి కౌంగిలించి ఉత్తరం వచ్చిందట తండ్రి దగ్గరికి. ఆ అమ్మాయిని దగ్గరికి తీసుకున్నట్టు ఒక తండ్రి ప్రేమ అనేది ఎలా ఉంటుందో పద్యంలో చెబుతున్నాడమ్మ. శారీరక స్పర్శ ద్వారా పిల్లల్ని ఎంత ప్రభావితులను చేయొచ్చో చెబుతున్నాడు ఈ పద్యంలో. తిగిచి కౌంగిలించి జగతీవరుడు జగతీ విభుడు అక్కమలాయతాక్షి నిమ్మొగము మొగంబునం గదియమోపి. తిగిచి కౌంగిలించి జగతీ విభుడు అక్కమలాయతాక్షి నిమ్మొగము మొగంబునం గదియమోపి. కరాంగుళులన్ కపోలముల్ ఇంపుగబుడికి కరాంగుళులన్ కపోలమింపుగబుడికి పొరింబొరి అపూర్వ విలోకనవాచరించి పొరింబొరి అపూర్వ విలోకనవాచరించు పొరింబొరి అపూర్వ విలోకనవాచరించు కప్పగు కప్పగు నెరిమౌళి కప్పగు నెరిమౌళి కప్పగు నెరిమౌళిపై మృదు నకాంకుర చేష్టల జేయు నర్మిలిన్ కప్పగు నెరిమౌళిపై మృదు నకాంకుర చేష్టలు జేయు నిర్మిలిన్. కావ్యాలలో యుక్త వయస్సులో ఉన్న అమ్మాయిల్ని వర్ణించారు, అంగాంగ వర్ణన చేశారు, శృంగార రసమే చెప్పారు అని విర్రి విమర్శలు చేస్తారే సాహిత్యం మీద, వాళ్ళకి చెప్పు దెబ్బ లాంటి పద్యం ఇది. ఒక తండ్రి కూతుర్ని ఎలా దగ్గరికి తీసుకున్నాడో, ఎలా లాలించాడో, ఎలా బుజ్జగించాడో, ఎలా గారాబం చేస్తున్నాడో, ఎక్కడ కూర్చోబెట్టుకున్నాడో, ఆ శరీరంలో ఏ ఏ భాగాలు ముట్టుకున్నా తన పితృత్వాన్ని జ్ఞాపకం చేశాడో చెబుతున్నాడు తిక్కన గారు అద్భుతంగా. ఆడపిల్ల లేనివాడు ఈ పద్యం లేడు. తిక్కన గారికి ఆడపిల్ల ఉండే ఉంటుంది ఖచ్చితంగా. తిగిచి అమ్మాయి సిగ్గుపడుతూ ఉంటే, రామ్మ సిగ్గేంటి, మహారాజునైతే నీకు తండ్రిని, ఢిల్లీకి రాజేనా, తల్లి కొడుకే, దేశానికి ప్రధానమంత్రి అయినా పిల్లకి తండ్రే కదండి. తండ్రి దగ్గర మొహమాట ఇవ్వటమా దాయలాగా అలా దగ్గరికి లాగట. తిగిచి అంటే దగ్గరికి లాగడం. కౌంగిలించి బాగా దగ్గరికి తీసుకుని కౌలించుకున్నట్ట ఆ తండ్రి ప్రేమ వ్యక్తమయ్యేలాగా. స్పర్శ ఎప్పుడు పిల్లల మీద బాగా ప్రభావం చూపిస్తుంది. తల్లులు తండ్రులు గుర్తుపెట్టుకోవలసిన విషయం. 16 ఏళ్ల వరకు మన స్పర్శను విపరీతంగా కోరుకుంటారు వారు. 16 తర్వాత వేరే స్పర్శ కోరుకుంటారు, మనకు అనవసరం. అప్పుడు మనం వైరాగ్యం పెంచుకోలేక మన పని అయిపోయింది, మనం తెర వెనక్కి వెళ్ళిపోవడం. ఇంకప్పుడు తల్లి ముట్టుకున్నా తండ్రి ముట్టుకున్నా బాగుండదు. 16 దాటాక ఇప్పటికింకా నా వయసు 16 అని ఆ పాట వ్యవహారం వేరే. అందుకే ఇప్పుడు బాయ్ ఫ్రెండ్ కావాలి, వాడెవడో మెసేజ్ ఇవ్వాలి 143 అనాలి, ఆ కూడా వేరే.
కనీసం 16 ఏళ్ల వరకు ఇది కోరుకున్నప్పుడు అప్పటి వరకు తల్లిదండ్రులు ఆ స్పర్శను అందిస్తే దాని ప్రభావం జీవితాంతం ఉంటుందండి. సంసారంలో కూడా వాళ్ళు అద్భుతంగా భర్త ప్రేమను పొందగలుగుతారు. తండ్రి ప్రేమ పొందిన వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి, తండ్రులు అందరూ ముఖ్యంగా. తండ్రితో సక్రమమైన సంబంధం కలిగిన వాళ్ళు, అనుబంధం కలిగిన వాళ్ళు భర్తతో చక్కని అనుబంధం కలిగి ఉంటారు. ఎందుకంటే వాళ్ళు తండ్రిలో రాబోయే భర్తను చూస్తారు. ఆ రాబోయే భర్తలో తండ్రిని ఊహిస్తారు. మా నాన్నలా ఉండాలి, మా నాన్నలా ఉండాలి, మా నాన్నను ఎంతో బాగా చూసుకుంటారు, మా ఆయన కూడా అలాగే చూసుకోవాలి అని ఆశ. ఎందుకు అంతకుముందు చూసిన మగాడు తండ్రి, ఇంక వేరే మగాడు వాళ్ళకి ఎవరు తెలుస్తారు? మగాడు తండ్రి ప్రధానంగా. అన్నగారు ఉన్నా అంత తండ్రిలో అనిపించలేదు. తండ్రి వయస్సు వేరు, అన్నగారు వయస్సు వేరు. మన అన్నని దగ్గరికి తీసుకుంటారు. రేపు మొగుడు కూడా సరిగ్గా ఈ తిగిచి కౌంగిలించి ఈ పద్యం మీరు అన్వయించుకోండి. భార్యని భర్త కూడా ఇలా చేయొచ్చు. ఇదే మాటలు, అక్కడ కూడా ఇదే మాటలు, ఏం తేడా లేదు. కానీ ఇది తండ్రి ప్రేమ. కానీ మనస్సులో ఉండే భావన, దీన్నే అద్వైతం అంటారు. విరాట్ రాజు తన కుమార్తెను దగ్గరికి తీసుకున్నాడు, కౌంగిలించి. ఆ పని భర్త కూడా చేయొచ్చు, కనుక తండ్రి చేస్తున్నాడు. కౌంగిలించి జగతి విభుడు, రాజ్యాన్ని పరిపాలించే రాజైనా తండ్రితనం గొప్పదయ్యా నీ రాజ్యం కంటే. ఎందుకంటే రాజ్యంలో ఈవేళ మాజీ ముఖ్యమంత్రి అంటారు, మాజీ మంత్రి అంటారు, మాజీ పిసిసి చీఫ్ అంటారు. మాజీ తండ్రి అనే అవస్థ ఇంకా రాలేదు. ఆ మాట రాదు. మాజీ తల్లి, మాజీ తండ్రి మధ్యలో వస్తున్నాయి ఆ మాటలు కూడా. కానీ ఆ విషయంలో మేము చాలా అదృష్టవంతులు. మొన్న ఎవరో రాజకీయ నాయకుడు నాతో మాట్లాడుతుండే, మంత్రి పేరెందుకు కానీ మాట్లాడుతున్నాడు. ఏదో ఇవన్నీ చెప్తారండి మీరు, ఎవరు వెంటాడో మీరు శుభ్రంగా ఇంత వాక్చాతుర్యం వాళ్ళు రాజకీయాలు చేరచ్చు కదా మీరు, నా ఓట్లు బ్రహ్మాండంగా పడతాయని. నేను వెంటనే అన్నాను, నాకు మండి, నిన్ను ఎప్పుడైనా మాజీ మంత్రి అంటారయ్యా, నన్ను మాజీ అవధాని, మాజీ కవి, మాజీ పండితుడు అనరాయా, నాది ఎప్పుడు తాజా, నీది ఎప్పుడు మాజీ అని చెప్పాను. మొహమాటలే, నీ బతుకే మాజీ, నా తాజా, నేను ఎప్పుడు బాజే. నీ పదవి ఇవాళ ఉంటుంది, రేపు పోతుంది. ఈ మంత్రి పదవి నాకు దేనికి పని లేక, నీ ఎమ్మెల్యే చెప్పి దీనికోసం నేను జనంలోకి వెళ్ళి వాడి కాళ్ళు పెట్టుకుని వీడి కాళ్ళు పెట్టుకుని నాకు ఓటే కర్మ. నా కాళ్ళకి దండం పెట్టి వాళ్ళ కాళ్ళని నేను పట్టుకోవాలి. ఓటు కోసం వచ్చాను. ఇప్పుడు నా కాళ్ళకి దండం పెట్టి వెళ్ళిపోతున్నారు వాళ్ళు. నేను పెట్టుకుంటే లేదు. నేను రాజకీయాలు చేరితే మీ అందరిళ్ళకే వచ్చి మొన్న విన్నారు కదా ఉపన్యాసం, ఓట్లేయండి. ఉపన్యాసం ఓట్లక పని లేక నాకేం కర్మ. సుఖాన్ని ఉన్న ప్రాణం దుఃఖాన్ని పెట్టుకోవడం. అది ఇటువంటి సలహాలు ఇవ్వక మీరు ఎప్పుడైనా మాజీలు అవుతారు, మేము ఎప్పుడు మాజీలు కావని చెప్పారు. తండ్రి ఎప్పుడు మాజీ కాడు, తల్లి ఎప్పుడు మాజీ కాడు, అన్నగారు ఎప్పుడు మాజీ కాడు, భార్య ఎప్పుడు మాజీ కాదు. సాధారణంగా విడాకుల వ్యవస్థ వచ్చాక మారింది, కానీ ఆ పిలుపులే ఉండవు. అందుకని ఆ తాజాదనం చూడండి. జగతి విభుడు, నువ్వెంత రాజువైనా తండ్రిగా నువ్వు ముందు విజయవంతం అయ్యావా లేదా, నీ కూతురు ప్రేమను పొందగలిగావా లేదా అని ప్రతి తండ్రిని ప్రశ్నిస్తున్నాడు తిక్క. అక్కమలాయతాక్షి నిమ్మోగము మొగంబునంగడియమో దగ్గరికి తీసుకుని ఆ మొహం దగ్గరికి చేర్చి వాసన చూశాట. దాన్ని ఆఘ్రానించడం అంటారు, మూర్కొనడం అంటారు తెలుగులో. మూర్కొనడం అంటే పిల్ల మొహం దగ్గరగా పెట్టి అలా ఆ సుగంధాన్ని ఆఘ్రానించడం. పసిపిల్లలు ఉయ్యాల్లో ఉన్న వాళ్ళ మొహానికి మీ మొహం చేర్చండి, అద్భుతమైన సుగంధం అది, పసిగంధం అంట. అద్భుతమైన సుగంధం. అసలు ఆ బొగ్గ మించి ముక్కు తీయబుద్ధి కాదు. అంత ఆనందాలు ఇంట్లో మనకు రూపాయి ఖర్చు లేకుండా వస్తుంటే వాళ్ళని ఫోటోలు తీస్తాము, వాళ్ళకి పుట్టినరోజులు చేస్తాము. వాడికి వద్దన్నా సరే కేక్ కోసి వాడు నోట్లో కుక్కేస్తాను తప్పితే వాడిని ముద్దెట్టుకునే వాళ్ళు ఏడిగా. వాడి చేత డ్యాన్స్ ఆడిస్తాం, వాడు వెనకపోయినా ఆర్కెస్ట్రా పెడతాం అక్కడ పని లేక 50,000 ఖర్చు పెట్టి. వాడిని ముద్దెట్టుకోవాలండి, పసిపిల్లాడు పుట్టి వాడిని ముద్దెట్టుకోవాలి, వాడితో తిరగాలి. వాడు కోరేది 16 ఏళ్ల పిల్ల, అంతకంటే ఏం కోరుతుంది తండ్రి నుంచి. అందుకని మొగంబునన్ మొగముగది కదియమోపి కరాంగుళులను కపోలం ఇంపుగా పుడుకున్. ఈ కరాంగుళులు అంటే చేతి వేళ్లతోటి అమ్మాయి బుగ్గల్ని, నా తల్లి, నా బంగారు తల్లి, నా బుజ్జి బాబాయ్ బాగున్నావా, ఎంతకాలం డ్యాన్స్ బాగా నేర్చుకుంటున్నావా అని ఇలాగ పుణకడం అంటారన్నది, బుగ్గ పుణకడం. అందుకే తెలుగులో ఒక జాతీయం ఉంది. ఈయన తండ్రి గుణాలన్నీ పుణికి పుచ్చుకున్నాడు. పుణుకులు పుచ్చుకోవడం, శనగలు పుచ్చుకోవడం. ఇది బజార్లో వేసే పుణుకులు, గారెలు, వడలు కాదు. ఇది పుణుకు పుచ్చుకోవడం ఉండదు. పుణికి పుచ్చుకోవడం అంటే ఇలా పుణికినప్పుడు గమనించిన చేతిలోకి ఏమొచ్చింది, ఏం రాలా. ఆడవాళ్ళు పిల్లల్ని ముద్దు పెట్టుకుంటారు, అలా పసిపిల్లలు వచ్చినప్పుడు ఇలా అని అంటారు. ఏమొచ్చింది చేతిలోకి, గాలి, కానీ ఏదో వచ్చింది. లేకపోతే ఎందుకు అనుభూతి కలిగింది, అది కవిత్వం. ప్రతి అనుభూతిని అక్షరాల్లో పెట్టడం కవిత్వం అండి. తిక్కన గారు సోమయాజి యజ్ఞము బ్రాహ్మణుడు అంటే అలాగ మనిషి, గొప్ప రసికుడు, ఆర్ద్రమైన మనిషి, గొప్ప తండ్రి. అందుకని పిల్ల బొగ్గలు ఇలా పుణికట్ట, పుణకగానే చేతిలోకి ఏదో వచ్చింది, లేకపోతే నువ్వెందుకు ముద్దెట్టుకుంటున్నావు. మళ్ళీ చూడండి, ఆ పుణకడం వల్ల వారు కోల్పోయింది ఏంలే. పుణకడం అంటే చెక్కేయడం కాదు, చాకెట్టి గట్టిగా పుణుకుతా అని చెక్కేయకూడదు, నెత్తురు వస్తుంది.
ఇలా పుణికి ఇలా ముద్దెట్టుకున్నామంటే అక్కడేం పోలేదు, నీకేదో వచ్చింది. ఇది పుణికి పుచ్చుకోవడం అంటే తండ్రి గుణాలు కొడుకు పుణికి పుచ్చుకున్నాడు అంటే తండ్రి ఏమీ కోల్పోకుండానే కొడుకు అదనంగా ఆ గుణాలు వచ్చాయి. ఎంత ఆశ్చర్యకరం! ఈ జాతీయంలో అది ఉంది. గురువు దగ్గర నుంచి జ్ఞానాన్ని, తండ్రి దగ్గర నుంచి ఆ లక్షణాలని, తల్లి దగ్గర నుంచి ఆ సహనాన్ని పుణికి పుచ్చుకోవాలి. అంటే వారిలో వారికే నష్టం జరగకూడదు, మనం పుచ్చుకోవడం వల్ల వారికి నష్టం జరగకూడదు. గురువు దగ్గర నుంచి జ్ఞానం కూడా అంతే, పుణికి పుచ్చుకోవడం. ఇన్ని ఉపన్యాసాలు ఇచ్చినా నాకేం ఉన్నదేం పోదు, ఇంకా గట్టి పడుతుంది, మీకు వస్తుంది. దీనే పుణికి పుచ్చుకోవడం అంటారు. అంచేత కపు కరంగుళులన్ కపోలమింపుగబుడుకున్ పొరిన్బొరి అపూర్వ విలోకనమాచరించు. రాజకీయాల్లో పడిపోవడం వల్ల ఎప్పుడు అమ్మాయితో మాట్లాడే అవకాశాలు ఈయనకి తక్కువ. అందుకని ఒకసారి చూసి, నా బంగారు తల్లి 6 నెలలైందమ్మా నిన్ను చూసి అంత ఎదిగిపోయావు, ఏమిటి విచిత్రంగా ఉన్నావు అంటే అమ్మాయి కూడా ఏం నాన్నగారు ఉంటుంది. అలా తండ్రి అలా అనాలని కోరుకుంటుంది. ఆ మార్పుల్ని శరీరంలో, మనస్సులో, రూపంలో వచ్చే మార్పుల్ని గుర్తించాలి. ఆ కన్నెపిల్లకి ఆ విషయం ఉంటుంది. అందుకని తండ్రి చెప్పగానే సిగ్గుపడుతుంది కాస్త. ఎంత మారిపోయావు తల్లి, ఏమిటో 3 నెలలైందమ్మా నిన్ను చూసి, రోజు చూస్తే ఎంత బాగుంటుందో అని చక్కగా పొరిన్బొరి అపూర్వ విలోకనమాచరించు. అపూర్వ విలోకనం, పిల్లల్ని మనం ఎప్పుడు చూసినా, ఎప్పుడు ముద్దు పెట్టుకున్నా, వాళ్ళతో మాట్లాడినా అది ఖచ్చితంగా అపూర్వం. అపూర్వం అంటే ఇదివరకు లేదు, పూర్వం లేనిది అపూర్వం. ఇదివరకు లాగే మాట్లాడి, ఇదివరకు లాగే ముద్దు పెట్టుకుంటే కొత్తదనం ఉండాలి వాళ్ళకి. ఎంతసేపు పిల్లలకి ఎప్పుడు వెరైటీ కావాలి, కొత్త బొమ్మలు, కొత్త చుట్టాలు కావాలని పిల్లలు కోరుకుంటారు. ఇవాళ దౌర్భాగ్యం కొద్దీ చుట్టాలు రానమాట. ఎగ్జామ్స్ ఉన్నాయని డిస్టర్బ్ అవుతారు, మీరు రాకండి. వీడికి డిస్టర్బ్ మనసులో పడిపోయి ఇంకా రేపు పొద్దున్న మేనత్తారో నీకు తెలుసురా అంటే, హూ ఈజ్ దట్ మేనట్ట, మేనత్తారోడు మేనట్ట అంటాడు వాడు. ఎందుకంటే మేనత్తలు ఎప్పుడైనా మనం చూపిస్తేగా, వాళ్ళంతా డిస్టర్బెన్స్ మనకి. మన పిల్లల పరీక్షలు, వాళ్ళ మార్కులు, వాళ్ళు మూర్ఖులైపోవడమే మనకు ముఖ్యం. ఇంకా చుట్టాల కళ పక్కాల కళ. అందుకే వాళ్ళకి మానవ సంబంధాలు లేకుండా పోయి రేపు పొద్దున పెద్దవాళ్ళని ఎవరన్నా చూడాలమ్మా, బాధ్యత అర్థం అవ్వాలంటే, హూ ఇస్ దట్ అట్ హ్యాండ్ మామా, వై షుడ్ ఐ లుక్ ఆఫ్టర్ దెమ్, లెట్ దెమ్ గో టు ఓల్డ్ ఏజ్ కామ్ బ్లడీ ఫెలస్. ఎందుకని వాళ్ళు ఎప్పుడైనా మనం పరిచయం చేస్తే కదా. 3 ఏళ్ళు దాటకుండా పిల్లల్ని పెంచడం బద్ధకమై తీసుకెళ్ళి హాస్టల్లో బారేయగలేని తల్లిదండ్రులు 30 ఏళ్ళు దాటాక వాడు మన ఓల్డేజ్ హోమ్లో బారేస్తే తప్పేమైనా ఉందా? మనం చేసిందే వాడు చేశాడు కదా. వాడిని కనీసం 10వ తరగతి దాటే వరకైనా మన దగ్గర పెంచి చదివించలేకపోతున్నామే. బద్ధకాలు వచ్చేసే మనకి. ఆ మాత్రం ఉండి పెట్టలేవు, ఆ మాత్రం వాళ్ళతో తలనొప్పి మనం పడలేకపోతుంటే వాడు ఎందుకు పడతాడంటే మనతో తలనొప్పి చదువుకుని అమెరికాకి పోయాడు, మనం తీసుకెళ్ళి ఓల్డేజ్ హోమ్లో పారేశాడు. మహారాజు అయి కూడా ఇంతలా ఎందుకు ప్రేమిస్తున్నాడంటే, ఆ రాజ్యం కంటే నాకు మా అమ్మాయిని దగ్గరికి తీసుకోవడం, ముద్దు పెట్టుకోవడం, పుణికి పుచ్చుకోవడం ఎంత బాగుంది. ఇందులో కల్మషం లేదు కదా, రాజకీయం లేదు కదా, ప్రతిపక్షాల వారు విమర్శించరు కదా. ముఖ్యంగా ఎందుకు మీ అమ్మాయిని ఇలా చేసామని ఎవరు అనరు కదా. ఆ మానవీయమైన భావనను మనం కాపాడుకోవాలి, ఎంత పదవిలో ఉన్నా సరే. తిగిచిక ఉంగిలించి జగతీ విభుడు ఐ కమలాయతక్షి నిమ్మొగము ఒగంబునన్ గదియమోపి కరంగుళులను కపోలమింపుగబొడుకున్ పొరింబొరిన పూర్వ విలోకనమాచరించు. కప్పగు నెరిమౌళిపై నల్లగా అందంగా ఉందట అమ్మాయి జుట్టు. మౌళి అంటే ఈ భాగం. ఆడపిల్లల వయస్సులో ఉన్న పిల్లలకి, వయస్సు పిల్లలకి ఆ జుట్టు ముంగురులను వస్తాయి. నాకే చూడకండి, మనకేం లేవు ఇక్కడ. పూర్వము లేవు, ఇప్పుడు అసలే లేవు. మనలాంటి వాడు చూస్తే ఉన్నవాడు కూడా పోతాయి. అందుకని ఇక్కడ నిండా జుట్టు ఉండి ముంగురులు ఇలా ముందుకు వాగుతాయి. అవి అర్ధచంద్రాకారంలో ఇలాగ వంకరలు తిరిగి ఉంటాయి. అర్ధచంద్రాకారం సరిగ్గా ఇలాగ సగం సున్నాలాగా, అరసున్నాలాగా వంకరలు. అవి చాలా అందం. ఇప్పటికి కూడా మీరు టీవీ యాంకర్ని గమనించండి, ఈ అందాలు పోయి 2 పీచులు ఉంటాయి వాళ్ళకి. ఇటో పీచు, అటో పీచు. ఆ గడ్డి మోపుల్లో గడ్డి పరకలు ఉంటాయి చూడండి, పీచుల్లాగా అలాగంతే. ఓ పన, గడ్డి పన అంటారుగా, పన అనమా. ఇటో పన, ఇటో పన. పనకి ఈ జుట్టుకి తేడా లేదు. ఎందుకంటే నూనె రాస్తేగా, నూనె రాసి చక్కగా దువ్వితే ఈ అందానికి ఒక అద్భుతమైన చెబుతాను రూపాయి ఖర్చు లేని వ్యవహారం. చక్కగా నూనె రాసుకుని దువ్వుకుని అటో 2 వెంట్రుకలు, ఇటో 2 వెంట్రుకలు ముందుకు లాగి ఇలా అద్దితే చక్కగా ఉంటాయి. గాలికే ఊగుతూ ఉంటాయి. చెమట పట్టిందనుకో ముత్యాలు అందంగా ఉంటాయి. ఇంకా బాలకృష్ణుడు అంతా అందం అంతా అదే. బాలకృష్ణుడు మీరు గమనించండి, ఆ నుదుటి మీద ముంగురులు లేకపోతే కృష్ణుడు గానేగాడు అసలు. అవి చూసే గోపికలు అందరూ పడిపోయారు 16,000 మంది వరుసగా. అంత అందమైనటువంటి ముంగురులండి. అవి అలా ఉంటుంటే అక్కడైనా నకాంకుర చేష్టల జేజు నర్మిలిన్ తన గోటి కొసలతోటి ఆ ముంగురులు ఇలాగా ఎంత అందంగా ఉన్నాయనే పిచ్చుకోన. నాకు ఎప్పుడు కనపడలేదు. నువ్వు ఈ అందం అంతా మీ అమ్మ ఆస్వాదిస్తుంది, మీ అమ్మ అదృష్టవంతురాలు, రోజు చూస్తుంది నిన్ను. నేను చూడలేకపోయాను తల్లి. ఆ పిల్ల 14 ఏళ్ల పిల్ల ఎంత ఆనందాన్ని పొంది ఉంటుందో ఒకసారి ఆలోచించండి. మనం తండ్రుల వేల వాళ్ళం ఎవరిమైనా పిల్లలు ఇంటి దగ్గరికి పెట్టుకుని ఇలా చూసామా?
ఏ పిల్లకైనా ఇటువంటి సౌఖ్యం లభించింది మీరు ఇంటికి వెళ్ళి మీ నాన్న దగ్గర పెట్టుకుని ఈ పద్యం అప్పగించి ఇలా చేస్తావా చేయవా అని అడగండి ఖచ్చితంగా. రాసుకు వెళ్ళిపోయి 4 సార్లు చూడకుండా రాయించేసేసి ఇవన్నీ చేయమని వరుసగా అడగండి. అప్పుడు తండ్రి ప్రేమ ఏమిటో అర్థం. అప్పుడు ఖచ్చితంగా తల్లిదండ్రుల పట్ల ఒక మమకారం, ఒక అనుబంధం ఉంటుందని వాళ్ళు వేరే పనులు చేయరు. తల్లిదండ్రులు వ్యతిరేకమైన వాళ్ళు చేయరు, సాధారణంగా చేయరు. నకాంకుర చేష్టను అపూర్వంగా చేశాట. అలా చేసి ఆ అమ్మాయిని గురువుగారికి అప్పగించి, అయ్యా మీకు శిష్యురాలుగా ఇస్తున్నా, నాట్యం నేర్పండి. మరుసటి రోజున నకులుడు వచ్చాడు. నేను అశ్వశిక్షణలో చాలా గొప్పవాడినండి. ఎక్కడ పనిచేశావు? ధర్మరాజు దగ్గర. అందరూ ఒకటే మాట. సరే మా గుర్రాలన్నీ చాలా బాగుంటాయి చూసుకోవయ్యా అన్నాడు. ఆ తర్వాత రోజు సహదేవుడు, ఆయన రాలా, ఈయనే గోవుల శాలలో గోవులు ఎలా ఉన్నాయో చూద్దామని ఓసారి పెడితే అక్కడ గోవుల్ని పరిశీలిస్తూ దూరంగా నిలబడ్డాట సహదేవుడు. నకులుడి పేరు దామగ్రంథి, ఈయన పేరు తంత్రీపాలుడు అని చెప్పాడు. సరిగ్గా ఈ దామగ్రంథి శబ్దము తంత్రీపాల శబ్దం రెండు కూడా సంస్కృతంలో అశ్విని దేవతల అర్థాన్ని ఇస్తాయి ఖచ్చితంగా. నా సత్యావశ్వినవు దసరవు అని ఉంటుంది ఖచ్చితంగా. అశ్విని దేవతల అర్థం, వీళ్ళిద్దరూ అశ్విని దేవతలకు పుట్టిన వాళ్ళు. అందుకని వాళ్ళ యొక్క సౌభాగ్యం అది. వాళ్ళు అక్కడ అలా ఆ గోవులను చూస్తూ ఉంటే, ఎవరు ఈ మహాపురుషుడు గోవుల్ని పరిశీలిస్తున్నాడు, ఎవడో తేజస్వంతుడే ఉన్నాడు అంటే, నేను ధర్మరాజు గారి దగ్గర పనిచేశానండి, నా పేరు తంత్రీపాలుడండి, మీరు అవకాశం ఇస్తే ఈ గోవుల శాలలన్నీ నేను చూసుకుంటాను, గవాధ్యక్షుడుగా ఉండి గోశాలన్నిటికీ నేను చూసుకుంటా అన్నాడు. ఏమిటోనయ్యా, మాకు 4 రోజులుగా అందరూ ధర్మరాజు దగ్గర పనిచేసిన వాళ్ళు అంతా వచ్చారు, కంపెనీ మూసేశారు, ఏమిటో నాకు తెలియలే, కానీ నువ్వు కూడా చేరమన్నాడు. ఓ చోట ఉంటారు కదా, పైగా అన్నదమ్ములకి ఓ చోట పనిచేసిన వాళ్ళకి ఉద్యోగం ఇస్తే మళ్ళీ ఇక్కడ కూడా వాళ్ళు అంతకాలం పనిచేస్తారు, అదో అవకాశం ఉంది. మరి గ్రూపు కదా అంతా, వీళ్ళందరూ ఇచ్చారండి. అసలు సమస్యాత్మకమైన వ్యక్తి, జగత్తులో అమిత సౌందర్యవతి ఆవిడ ప్రవేశించింది. ద్రౌపది మానిని అనేటువంటి పేరు పెట్టుకుని, మాలిని అనే పేరు పెట్టుకుని, సైరంధ్రి జాతి స్త్రీగా నేను దాసీతనం చేస్తాను అని విరాటరాజు నగరంలో ప్రవేశించి, జననీ శివకామిని జయ శుభకారిణి విజయ రూపిణి, జననీ శివకామిని జయ శుభకారిణి విజయ రూపిణి, జననీ శివకామిని. అద్భుతమైనటువంటి పాట సావిత్రి. అలా దేవాలయంలో నిలబడి పాడుతూ ఉంటే నర్తనశాల సినిమాలో ఎంతగా ఆనందించామండి. ఆ సినిమాల ద్వారా ఆ పురాణాలను జనంలోకి తీసుకెళ్లారు మహానుభావులు. ముఖ్యంగా ఎన్టీ రామారావుకి రుణపడి ఉన్నాం మనం. ఏవో కొద్దిపాటి కల్పనలు ఏవో చేసినా ఆ పురాణాలు జనంలోకి వెళ్ళాయంటే మొదటి కారణం పురాణాలు చెప్పిన పండితులు, రెండో కారణం అంతకంటే గొప్ప వ్యక్తి ఎన్టీ రామారావు. ఆ పౌరాణికాల మీద ఉండే భక్తి శ్రద్ధ, తాను ఆ పాత్రలకు సరిపోతాననే ఒక నమ్మకంతో అనేక పురాణ కథలను సినిమాలుగా తీసి జనంలోకి పంపించాడు. ఈ పాట ఎంతగా వ్యాపించిందండి. అలా నమ్మకం పెట్టుకుని ఆవిడ విరాట్ రాజ్యంలో ప్రవేశించింది కాబట్టి అమ్మవారు ఆవిడ చూసుకుంది చివరి వరకు. ఆపదలు రావని కాదు, ఆపదలు రావద్దని ఎప్పుడు భగవంతుడిని కోరకూడదు. కష్టాలు ఎదుర్కొనే ధైర్యం మనం కోరాలి. అందుకని కష్టాలు రావద్దని కోరదు, పిరికివాడనే మాట. దానికి దేవుడు కూడా అప్పుడు సిగ్గులేని వాడు అంటే, కష్టాలు రానివయ్యా, నిన్ను నమ్ముకుని ఉన్నాం, కష్టాలు కూడా సుఖాలు అవుతాయి అని ధైర్యంగా మాట్లాడగలగాలి దేవుడి గుళ్ళో కూడా. అందుకని అమ్మా నిన్ను నమ్ముకుని ఉన్నాం, నీ దయయున్నా కలుగు జయాలు, నీ దయయున్నా నీ దరినున్నా కలుగు జయాలు, నీ దయయున్నా కలుగు శుభాలు, నిరతము మాకు నీడగా నిలచి, నిరతము మాకు నీడగా నిలచి, చేరి చేరి భజింతును అమ్మా భవానీ, జననీ శివకామిని జయ శుభకారిణి విజయ రూపిణి, జననీ శివకామిని. నీ దయనున్నా తొలగు భయాలు, నీ దయయున్నా కలుగు జయాలు. ఈ భావనతో మనం గుళ్ళో ప్రవేశించాలి. నువ్వు దగ్గరుంటే మాకు భయాలు ఉండవు, నీ దయ ఉంటే మాకు అన్ని జయాలై. ఇది ఖచ్చితంగా భగవంతుడి దయ మన మీద ప్రసరించేలా చేస్తుంది. అపూర్వమైన విశ్వాసం ఉన్నవాళ్ళు ఇలాంటి ప్రార్థన చేస్తారు. ద్రౌపది అటువంటి ప్రార్థన చేసింది. ఆవిడ బతుకు బంగారు తోట. అందులో గౌడన్న ముళ్ళ కంచి వచ్చింది అంటే 30 తిప్పలు అయిపోయినట్టే పడిపోయి. అందుకని వెళ్ళి విరాటరాజు నగరంలో, రాజ్యంలో, వత్స్యనగర దేశపు రాజధానిలో ఆవిడ నడుస్తూ ఉంటే మామూలు వాళ్ళు కూడా ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఎవరో గంధర్వ స్త్రీలా ఉంది, కిన్నెర స్త్రీలా ఉంది, కింపురుష స్త్రీలా ఉంది, యక్ష స్త్రీలా ఉంది. స్వర సిద్ధ నాగ యక్ష గరుడ గంధర్వులలో ఏ స్త్రీయో భూలోకం మీదకి దిగి వచ్చింది తప్ప మానవ కాంత ఇలా ఉండే అవకాశం లేదు అని మాసిన గొడ్డలతో ఉన్న ద్రౌపదిని చూస్తున్నారండి. ఆవిడ నిజంగా పట్టుచీర కట్టుకుంటే ఎలా ఉంటుందో మనం చూడాలి. ఇంకా
ఆ చూపు ఆవిడ కాదు, మనకి అవకాశాలు అమ్మవారు ఇవ్వదలుచుకుంటే ఎవరు చూడాలో వాళ్ళే చూస్తారు, మనం ఎవరు వెనకాల పడక్క. అంతఃపురంలోంచి సుదేష్ణాదేవి చూసింది, చెలికెత్తిన పక్కకి పిలిచింది. ఎవరా అమ్మాయి? ఒక తేజస్సు కనపడుతోంది, ఏమిటో అలా తిరుగుతున్నారు, ఊళ్ళో వాళ్ళు కూడా విచిత్రంగా చూస్తున్నారు, వెళ్ళి నేను రమ్మనానం తీసుకురా. తీసుకొచ్చింది. ఆ వస్తుంటే స్త్రీల మనస్తత్వం అండి, పక్కా పట్టుకున్నాడు. తిక్కన్న నియమించినటువంటి సైకో ఎనాలిసిస్టు మనస్తత్వ శాస్త్రవేత్త మరొకడు లేడండి. పిలిచింది సుదేష్ణ, గుర్తుపెట్టుకోండి మీరు. ద్రౌపది రాలేదు, పాంచాలి తనంత తానుగా రాలేదు, సుదేష్నే పిలిచింది. ఆవిడ వస్తోంది, నడిచి వస్తోంది అంతఃపురంలోకి. అంతఃపురం అంటే నేరుగా రోడ్డు మీద కట్టరుగా రాజమందిరం. ఆ అంతఃపురానికి ముందు ఓ పెద్ద కారిడార్లా ఉంటుంది, నడవ అంటారు, నడవ ఉంటుంది. నడవ అంటే నడిచేది, అంతకంటే దాన్ని కారిడార్ అంటాం ఇప్పుడు. అందుకే అలా నడిచి వస్తోంది. ఇటు అటు చెలికెత్తులు ఉంటారు కదా దాసీలు వాళ్ళు. వచ్చింది. నువ్వేనా అని. ఏమిటి అపూర్వంగా ఉన్నావు, మా రాజ్యంలోకి వచ్చావు చెప్పింది. వెంటనే నేను సైరంధ్రి జాతికి చెందిన దానిని, గట్టుమాలిన వాళ్ళు అంటారు తెలుగులో, వెళ్ళి గట్టుమాలి తెగకు చెందినటువంటి దాన్ని, సైరంధ్రి జాతి స్త్రీని. నేను దాసీతనం చేస్తానమ్మా, మీరు అనుమతిస్తే మీకు ఇష్టసఖిగా ఉండి మీకు సేవలు చేస్తారు. సైరంధ్రి జాతి స్త్రీలు ఏం చేస్తారంటే వాళ్ళు ఎంగిలి కంచాలతో అవ్వరు, బట్టలు అవి ఉతకరు, ఇళ్ళు అవి ఓడవరు, కేవలం మహారాణికి చేసే సేవలు మాత్రమే చేస్తారు. ఆవిడకి ఒంటికి సుగంధం రాయడం, ఆవిడకి చీర కట్టడం, రకరకాల ఆభరణాలు తొడగడం, ఆవిడకి మంచి పూల జడ వెయ్యడం, రాజుగారికి ఆకర్షించే విధంగాను అలాంటి పనులన్నీ పెళ్లి కూతురుని అలంకరించే పనులు లాంటివే చేస్తారు. ఆవిడ ఏదైనా కాస్త కాఫీ తెమ్మంటే తేవడం, అక్కడ చూడడం, మళ్ళీ ఆ గ్లాసు వాళ్ళు కడగడం. ఇదంటే దాసీలలో నెంబర్ 1 గ్రేడ్ అనమాట, కేటగిరీ నెంబర్ 1. ఫస్ట్ గ్రేడ్ అంటాం కదా మనం, 4th గ్రేడ్ ఎంప్లాయీస్ కాదు, ఫస్ట్ గ్రేడ్ ఎంప్లాయీస్. ఆ స్థాయి అటువంటిది. అందుకని ఆవిడ స్థాయికి తగిన ఉద్యోగాన్ని ఆవిడ ఎన్నుకుంది. నేను నీకు మాత్రమే సేవ చేస్తా అని చెప్పి నాకు ఉద్యోగం ఇప్పించమ్మా అంది. ఇప్పించమనగానే చూడండి, రోడ్డమ్మట పెడుతుంటే ఈవిడ పిలిచిందండి పరిగెట్టుకుని. ఇప్పుడు వెంటనే ఎలా మాడుతాం చూడండి, పిలిచి ఉద్యోగం ఇవ్వమన్నా సరే. అనినన్ కేకయరాజనందన ప్రభూతాశ్చర్యయై ఇట్లను, అనినన్ కేకయరాజనందన ప్రభూతాశ్చర్యయై ఇట్లను, విను నీ రూపము జోచి మా నృపతివు విళ్ళూరు, విను నీ రూపము జోచి మా నృపతివు విళ్ళూరు, నేనెమ్మెయిన్ పనిగొందున్, నేనెమ్మెయిన్ పనిగొందున్, తగనింతులు దగిలి నీపై చూట్కి నెక్కొల్పి, తగనింతులు తగిలి నీపై చూట్కి నెక్కొల్పి, నెమ్మనముల్ విస్మయమందజూచెదరు భామా పల్కులింకేటికిన్, నెమ్మనముల్ విస్మయమందజూచెదరు భామా పల్కులింకేటికిన్. క్షణంలో మారిపోతుంది స్త్రీ మనస్సు అనడానికి ఈ పద్యం ఉదాహరణ. నీ అంతటి నువ్వు రోడ్డమ్మడి వెళ్ళిపోతున్న మనిషిని పిలుస్తావా పనిగట్టుకుని, ఉద్యోగం ఏమిటో కనుక్కుందాం, ఏమిటో కనుక్కుందాం, ఏమిటో కనుక్కుందాం, గొప్ప జాతి స్త్రీలో ఉంది, మానవ జాతిలో లేదని. ఆవిడ వచ్చి ఉద్యోగం అడిగేసరికి ఏముంటుందంటే, అని నన్ను కేకయరాజనందన. కైక ఏ దేశంలో పుట్టిందో ఈ సుదేష్ణ ఆ దేశంలో పుట్టింది. బుద్ధి అలాంటిదని అనుకోకుండా కొంచెం తేడా ఉంది, వంకర ఈవిడికి కూడా ఉంది, వంకర బుద్ధి ఈవిడికి ఉంది. అందుకని కేకయరాజనందన, కేకయ దేశానికి చెందినటువంటి స్త్రీ ఈ అమ్మాయి, ఈ సుదేష్ణ, ఈ రాణి. ప్రభువుత ఆశ్చర్య, వాళ్ళంతా వాళ్ళు ఉద్యోగం అడిగేసరికి వెంటనే ఆశ్చర్యంగా ఉంది. నీకు ఉద్యోగం ఇవ్వాలా? నా కొంపనే ముంచుకోవడమే. ఎందుకని విను, ఒక మాట విను. నీ రూపము చూచి మా నృపతివు విళ్ళూరు. ఇక రేపటి నుంచి మా ముసలాడికి దసరా పండుగమ్మా. అది భర్త మీద ఆవిడ కొంత అంత నమ్మకం ఉంది. నిన్ను చూశాడంటే మా రాజుగారు పడిపోవడం ఖాయం, ఇక నా సంసారం బుగ్గైనట్టే, ఇక నేను నీ కాళ్ళు అట్టుకోవాలి అని ఆవిడ మొహం మీద. ఎందుకు పిలిచావు మరి? ఇది బుద్ధి. ఎందుకు వచ్చింది తెలిసే ఈవిడ మార్పు. ఆవిడ చెబుతోంది, తగనింతులు దగిలి నీపై చూడ్కి నెక్కొల్పి మర్మనముల్ విస్మయమందజూచెదరు. నువ్వు వస్తుంటే నేను చూశాను, నువ్వు నడిచి వస్తుంటే మా దాసీలు, ఇష్టసకులు, చెలికెత్తులు అందరూ అపూర్వంగా చూస్తున్నారు నేను. అందువల్ల ఈవిడ బుద్ధి మారిందండి. ఇది చాంచల్యం. పిలిచేటప్పుడేమో చక్కగా ప్లెయిన్ హార్ట్, నిష్కల్మషం ప్లెయిన్ దోశ, ఇప్పుడు మసాలా దోశ, ఇక ముందు ఆనియన్ దోశ, ఇక మొత్తం బయటికి దోశ. ఇది బుద్ధి. అందుకని చాంచల్యం అన్నారు. ఎందుకు పిలిచావు? మర్యాద ఉందా లేదా? నీ చెలికెత్తులు ఎవరో అపూర్వంగా సౌందర్యాన్ని చూస్తే అది అనర్హత, అర్హత. అది ఆవిడ నేరమా అంటే లోకంలో అందంగా ఉండడం ఒక్కో స్త్రీకి శాపం అండి. అందుకే మన ధర్మశాస్త్రాల్లో వాళ్ళకి సంఖ్యల్లో బంధాలో ఏదో నియమాలు వాళ్ళనే పెట్టుకోమన్నారు, లోకం పెట్టాల. డీజీపీ గారు
అనేక రకాల అత్యాచారాలు నేరాలు జరగడానికి ఆడవాళ్ల వేషధారణ కూడా ఒక కారణం. కాస్త జాగ్రత్తగా ఉండంటే కొంపలు అంటుకుపోయినట్టు గోల్ చేశారని కొన్ని సంఘాల వాళ్ళు. ఆయన చెబుతాడా తక్షణం క్షమాపణ చెప్పను, మహిళలందరినీ అవమానించాడు. అబ్బా, ఒక తండ్రి లాంటి వాడు రాష్ట్రం మొత్తం మీద పోలీసు అధికారి ఆ మాట చెప్పకూడదండి? నిజంగా ఇవాళ వేషాలు ఎలా ఉన్నా మీకు మళ్ళీ అమ్మాయిలు అందరూ ఉంటే మాకెందుకు కలుగుతాయమ్మా వెర్రి కోరికలు? అందరూ అలా ఉంటేగా జీన్స్ వేసి టీషర్ట్ వేసి పైన ఏమీ లేకుండా బయట ఎగరగొట్టేశారు ఎంత శుభ్రంగా పెట్టుకెళ్ళి. పైగా ప్రదర్శించుకుంటూ తిరగడం. రైళ్లలో చూస్తున్నాం కర్మకాలిపోయి. మేము తప్పుకోవాలి, వాళ్ళు తప్పుకోవట్లేదండి. అది ఉన్నదే ఇంత సొంత అక్కడ. నాబోటిగాడు పెద్ద వయసు వాడు 50 ఏళ్ళ వాడు ఉంటే మనం గుద్దుకెళ్ళిపోవడం వాళ్ళకి ఇష్టం అండి. అసలు రాసుకెళ్ళిపోవడం వాళ్ళకి ఇష్టం. దే వాంట్ ఇట్. నాకు బాధ కలిగి మాడుతున్నానమ్మా నేను తండ్రిని. ఎక్కడ వాడు తప్పుకోమా. ఎందుకంటే తప్పుకోవడం అంటే నువ్వు రాసుకోవడం నాకు ఇష్టం, నేనే వదిలేసుకున్నా, నీకెందుకు భ్రమ, మగాడమేయండి. ఇలా ఉన్నారు ఇప్పుడు వేళ. ఈ చదువులు, ఈ టీవీలు, ఈ సినిమాలు వీళ్ళకి నేర్పుతున్న సంస్కారం ఇది. ఇదివరకు అసలు మొగాళ్ళు ఇలా కనపడ్డారంటే పక్కెళ్ళిపోయి ఇంకా మొగాడు కొంచెం భ్రమపడేవాడు. ఇప్పుడు ఆడాళ్ళే ముందుకు వస్తున్నారు. వచ్చారు నాకు లేదు నీకెందుకు అన్నట్టుగా అడ్డంగా ఉంచున్నారు కదా అక్కడి నుంచి. అవి ఎలా అంటే సినిమాలలో కనపడుతున్నాయి. అలాంటి వాళ్ళు హీరోయిన్లుగా ఉన్నారు ఇవాళ. ఇదివరకు జ్యోతిలక్ష్మి, జయమాలిని అని వాంప్ క్యారెక్టర్లు, విజయలలిత కొన్ని పాత్రలు ఉండేవి. వాళ్ళు వేసేవారు అవన్నీ, ఈ డ్రామాలు ఇవన్నీ, ఈ ఐటెం సాంగ్స్ అని వాళ్ళు వేసేవారు. ఇప్పుడు అలాంటి పాత్రలు లేవు అసలు. జ్యోతిలక్ష్మి చూపించారు ఇప్పుడు జయమాలి. ఎందుకని హీరోయిన్లు అందరూ జ్యోతిలక్ష్మిలే, అందరూ జయమాలలే, అందరూ విజయలలితలే. గొడవ ఉంది ఇంకా ఏమైనా ఉంటేగా, పైన పీలిక కిందో పీలిక. గుడ్డేది అసలు ఒంటి మీద బట్ట ఉంటే కదా, పైన పీలిక కిందో పీలిక. ఇది వేసుకుని తిరుగుతూ ఉంటే ఇక మళ్ళీ జ్యోతిలక్ష్మి పాత్ర ప్రత్యేకంగా అవసరం లేదు. ఆ ఎల్లాలకి నమస్కారం. సినిమా రంగాన్ని ఏలింది కొంతకాలం. ఎందుకంటే హీరోయిన్లే ఇలా ఉన్నారు. ఇప్పుడు అనుసరించే అమ్మాయిలు ఏం చేస్తారు? హీరోయిన్ని ఖచ్చితంగా అనుసరిస్తారు అమ్మాయిలు. వాళ్ళ తప్పు లేదు, ఆ వయస్సు అటువంటిది. అది పోయినప్పుడు నేను ఎందుకు వెయ్యాలి అంతే. ఇది తేడా. మనం అక్కడ మార్పు వస్తే కానీ ఇక్కడ మార్పు రాదు. సమాజం ఎలా ఉంది కాబట్టి చేస్తున్నాం. సమాజం ఎక్కడుందండి? ఇక్కడ ఉన్నారా అండి? ఎన్నో కాలేజీలో అమ్మాయిలు ఉన్నారు, అందరూ అలా ఉన్నారండి. సినిమా వాళ్ళు పనిగట్టుకుని నేర్పుతున్నారు ఈ దురభ్యాసాన్ని. వాడు సొమ్ము చేసుకోవడం. అందుకని ఇలా అందంగా ఉన్న స్త్రీకి తన సంఖ్యలు తాను వేసుకోవాలి, తన నియమాలు తాను పెట్టుకోవాలి. ఎందుకంటే గులాబీ మొక్కను చూసి, గులాబీ పువ్వును చూసి ఎవడన్నా చేత్తో తెంపేద్దామని చూస్తాడమ్మా. ఉమ్మెత్త పువ్వును చూసి ఎవడో తెంపడు. ఎందుకని అది అందంగా ఉండదు. గులాబీ పువ్వును చూడగానే ఒకసారి ముట్టుకుందాం, వీలైతే లాగేద్దాం, జబ్బు కట్టుకుందాం, ఏదో అనిపిస్తుంది. అనిపించడమే తప్పంటే లోకంలో ఎంతమందిని మారుస్తావు? గులాబీలు దయచేసి తెంపొద్దు అని బోర్డు పెట్టే బదులు అక్కడ మనిషిని పెడితే ఎవడు తెంపకుండా ఉంటాడు. స్త్రీలేనా అంతే. నువ్వు అందంగా ఉన్నావని నీకు నమ్మకం ఉన్నప్పుడు ఖచ్చితంగా నీ కాపలా నువ్వు ఏర్పాటు చేసుకుని నీ జాగ్రత్తలో ఉండి పెదరాలు ఇంటికి వెళ్ళిపో. వీలైనంత కప్పుకుని ఉండు. ఈ అందం, దీని ఉపయోగం, దీని ఆస్వాదన అన్నీ ఉన్నాయి. త్వరలో విడుదల. పెళ్ళి అయితే ఇక నిన్ను ఎవరు పట్టుకోలేరు. అనుభవించి ఎవరు వద్దన్నారు? ముందే ప్రదర్శిస్తానంటే. ఇది ద్రౌపది నుంచి మనం నేర్చుకోవలసి. ఆవిడ ఏం ప్రదర్శించాల, చక్కగా కొంగు కప్పుకొని వచ్చింది. కానీ స్త్రీ కాబట్టి వెంటనే ఆవిడకి నచ్చింది. అబ్బా, ఇంత అందమా, ఇంత అందమైన మనిషి నా ఇంట్లో పని మనిషిగా ఉంటే మా నాయన అసలు తిననైన వాడు కాదు. ఆయన మీద అంత నమ్మకం వాడికి. అందుకే సాధారణంగా తెలివైన భార్యలు ఎవరు ఇంట్లో అందమైన పని మనుషులను పెట్టరు. మా ఆవిడ సహా అందరూ అంతే. పెడితే కొన్ని ప్రమాదాలు ఉంటాయని వాళ్ళకి తెలుసు, పెట్టరు. ఎందుకు వచ్చిన గొడవ కాపలా ఎవడు కాసుకుంటాడు ఊరికే అని చెప్పి వీలైనంత అనాకారిగా ఉన్న వాళ్ళు ఏర్పడేదాలు పని చూసుకొని పోతారు. ఈ కావ్యం నుంచి అది కూడా నేర్చుకోవాలి. అందుకే చెబుతాం స్పష్టంగా, అనినంకేకయరాజనందన ప్రబోధాశ్చర్యట్లను విను నిరూపము చూచి మా నృపతివు విళ్ళూరును నేనెమెయిన్ పనిగొందు. నేను పనులు పెట్టుకోమంటావా? సంసారం పాడు చేసుకోవడం కాకపోతే. ఎందుకంటే తగని ఇంతులు దగిలి నీపై చూడ్కి నెక్కొల్పి. నువ్వు వస్తుంటే చూశాను నేను, ఈ దారిలో ఉన్న ఆడవాళ్ళు, సకులు, చెరికెత్తులు, దాసీలు అందరూ కూడా నీ మీదే దృష్టి పెట్టి ఎంత అందంగా ఉందో అని ఇలా అనుకోవడం చూశాను నేను. అక్కడే మనం గ్రహించాలి, ఆడది మెచ్చింది అందం, అవధానం మెచ్చింది అవధానం. ఆడదాని అందాన్ని మరో ఆడది మెచ్చుకోవాలి. అందుకని మగవాడు మెచ్చుకోవడానికి దేశంలో మగవాడికి వాడి భార్య తప్ప అందరూ అందంగానే కనపడతారు. వాడు వెంటనే మెచ్చుకుంటాడు, భార్యను మెచ్చుకోడు. కానీ పరస్త్రీలను మెచ్చుకోవడంలో మనం అంతా ముందే. అందుకని స్త్రీ సౌందర్యాన్ని స్త్రీ మెచ్చుకోవాలి, పురుషుడు సౌందర్యాన్ని పురుషుడు మెచ్చుకోవాలి, స్త్రీ కాదు. అలా మెచ్చుకోబడిన పురుషుడు కేవలం రామచంద్రమూర్తి. పుంసామోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. పురుషులు మోహించారు శ్రీరాముని చూసి. శ్రీకృష్ణుడు చూసి మోహించిన వాళ్ళు ఆడవాళ్ళండి, పురుషులు కాదు. శ్రీకృష్ణుడి కంటే సౌందర్యవంతుడు శ్రీరామచంద్రమూర్తి. ఇంకా అందమైంది, అందాల రాముడు అన్నారు. అందుకే
ఆ అందాల రాముడు ఎంత అందాల వాడు, శరభంగ మోహించిన పురుషులు మన పోటీగాళ్ళు కాదు, మనకేవో వెనుకోరికి నడిచి శరభంగ మహర్షి, సుతీక్ష్ణ మహర్షి, ఏడు మొత్తం జీవితం అంతా అయిపోయి తపస్సులు చేసి అగ్ని ప్రవేశానికి సిద్ధంగా ఉన్నవాళ్ళు అడవిలోకి వచ్చిన రాముణ్ణి, చక్రవర్తి రాముణ్ణి కాదు, ఇంకా శ్రీరామరాజ్యంలో రాముణ్ణి కాదు, అడవిలో ఉన్న రాముణ్ణి, అడవి రాముణ్ణి, ట్యాక్సీ రాముణ్ణి, డ్రైవర్ రాముణ్ణి, ఒక రకంగా అడవి రాముడిని చూసి ఆయన పంచి కట్టుకున్నాడు నారసేర గోరసంచి, ఒక రకంగా చెప్పాలి. గోరసంచి కట్టుకున్న రాముడు అంత అందంగా ఉంటే కిరీటం పెట్టుకున్న రాముడు ఎంత అందంగా ఉంటాడండి. అది పుంసామోహన రూపాయ. మునులు సైతం వ్యామోహంలో పడ్డవాడు. మునులు అన్ని కోరికలు త్యజించిన వాళ్ళు. వాళ్ళు ఏవో మోక్షమో గేక్షమో మాకు తెలియదు, అనవసరంగా త్యజించు, ఈ ఒక్క మనిషితో కాపురం చేయాలి ఒక ఏడాది అనుకున్నారు. అంత సౌందర్యం అండి రామచంద్రమూర్తి. సీతాదేవి అదృష్టం ఆవిడికి దక్కడం. అందుకని పురుషులను మెచ్చుకోవడం, స్త్రీలను మెచ్చుకోవడం సమస్య కాదయ్యా. స్త్రీ మెచ్చుకున్న సౌందర్యం అమ్మా నీది. మా అమ్మాయిలు, మా ఇంట్లో ఉండే దాసీలు చెరికెత్తులు ఆశ్చర్యపోతారు. నెమ్మనములు విస్మయమంద చూచెదరు, ఆశ్చర్యంగా వాళ్ళు కొనుక్కోవడం. అంటే స్త్రీలకున్న స్పీడ్ గ్రాస్పింగ్, సూక్ష్మగ్రహణ శక్తి గమనించండి మొగాళ్ళు. ఒక్కోడు ఇంట్లోకి వచ్చి మాట్లాడుతుంటే మొగాడు ముద్దబ్బాయిలా వింటూ ఉంటాడు వాడు మాట్లాడే మాటలన్నీ. ఆడది కాఫీ ఇవ్వడానికి వచ్చి ఇగో ఓసారి ఎలా రండి అని లోపలికి పిలుస్తుంది, అయిపోయినట్టే తనంటూ. వాడు ఎందుకు వచ్చాడో తెలుసా? అప్పు అడగడానికి వచ్చాడు. జాగ్రత్త మాట్లాడి, ఇష్టం వచ్చిన మాట్లాడి, లూజు టంగ్ చేయకి ఇక్కడ సంసారం దెబ్బ అయింది ఇప్పటికే అని చెబుతుంది. మనం అనుకుంటాం వాడు ఎందుకు వచ్చాడు మనకి ఇంకా అర్థం కాలే. ఆవిడకి అంతే. మరి స్త్రీలకు అంత సూక్ష్మగ్రహణ శక్తి ఇచ్చాడు. స్త్రీణాం ద్విగుణ ఆహారో బుద్ధిశ్చాపి చతుర్గుణ సాహసం షడ్గుణం జైవ కామశ్చాష్టగుణో భవేతు. మగవాడికంటే కాస్త కొంచెం అన్నం ఎక్కువ తింటారు, సహజం అది. ఎందుకంటే కాస్త ఉడికిందా లేదా అని చూసి కొంత, బాగుందేమో అని కొంత, బాగుండదేమో అని కొంత, భర్తతో పాటుగా కొంత, పిల్లలతో పాటుగా కొంత, తర్వాత విడిగా కొంత, బయట ఏం పారేస్తానులే లోపల పారేద్దాం అని కొంత. ఎందుకంటే కష్టపడి ఉండారు, మరి తప్పే ఉందండి. మనం అంతే వండలేదు, అవతల పారేస్తాం. మనం వాళ్ళు ఎలా పారేస్తారు? ఈ కష్టపడి ఉండాం, బయట ఏం పారేస్తాం, ఆ పారేసేది ఏదో లోపల పారేస్తాం. లోపల గుడగొళ్ళు ఆడితే ఓ బెళ్ళ వేసుకుందాం ఏమిటి, ఈ తాపత్రయం ఉంటుంది. అందుకని శాస్త్రం తప్పు చెప్పాలి. శాస్త్రానికి స్త్రీ పురుష పక్షపాతం లేదు. పైగా ద్విగుణ ఆహారం బుద్ధిశ్చాపి చతుర్గుణ, తెలివితేటలు 4 రెట్లు ఎక్కువ ఉంటాయి. వాళ్ళ ర్యాంకులన్నీ అమ్మాయిలవే. మీరు గమనించండి, వాళ్ళని చదివించకుండా ఎంత తప్పు చేశాము. వాళ్ళ విద్యారంగంలో నెంబర్ 1 వాళ్ళందరూ, అంతరిక్ష రంగంలో నెంబర్ 1 సునీత విలియమ్స్ ఎంత అద్భుతమైన విజయాలు సాధించారు. దేశ రాష్ట్రపతి ఒక స్త్రీ, లోక్సభ స్పీకర్ ఒక స్త్రీ, బెంగాల్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, తమిళనాడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఒక స్త్రీ, మొన్నటి వరకు యూపీ ముఖ్యమంత్రి ఒక స్త్రీ. అంతేకాదు అవినీతిలో కూడా స్త్రీలు ముందు అడుగులో ఉన్నారు, అందులో కూడా ముందే. ఇంకా మాయావతి నెంబర్ 1, 550 కోట్లు మింగేసింది మహానుభావులు. పైగా రాష్ట్రం అంతా ఏనుగు బొమ్మలు చేయించింది, ఆవిడ బొమ్మలు చేయించింది. అదే అన్నాను, 2 ఎందుకు, ఒకటి చాలు కదా, ఆవిడ ఏనుగులాగే ఉంటుంది కదా అన్నాను. కనీసం కొంత ఖర్చు కలిసి వచ్చేది. బొమ్మ చేయించుకుందుకు నాకు అభ్యంతరాలు, అందులో కాస్త తెలివి ఏడిస్తే ఆవిడ బొమ్మ చాలు, ఏనుగు వేరే ఎందుకండి, మళ్ళీ వేరే చూడాలా, ఆవిడ అలాగే ఉంటుంది. ఇలాంటి వాళ్ళు ఉన్నారు స్త్రీలు. ఎందుకంటే అభివృద్ధి దేనికి దారితీస్తుందో గమనించండి. అభివృద్ధి చెందలా అంటాం మనం, చెందాక మనం చేసేది అవినీతే. అంచేది నీ అభివృద్ధి అవినీతికి మూలం కాకూడదు. అంతకంటే అభివృద్ధి చెందకుండా ఇంట్లో ఉండవే మంచిది. ఎందుకు నువ్వు అభివృద్ధి చెంది ఎవరికి ఉపయోగం? దేశం నష్టపోయింది. కానీ ఇది గ్రహించాల్సిన విషయం. ఎవరైనా అభివృద్ధి అనేది నైతికత కావాలి. ఇక్కడ చూడండి, నువ్వు మంచిదానివే కావచ్చమ్మా, నీ సౌందర్యం మంచిది కాదు, అందరూ చూసి మోసపోతారు. మా ఆయన మీదే నాకు నమ్మకం తక్కువ, మా ముందా ముసలాడు ఏం చేస్తాడో తెలియదు. ఇక్కడ రాజుగారు కదా, మరి నీ బుద్ధి ఎలా ఉంటుందో ఏమో, ఈవిడెవరో తెలియదు కదా విషయం. ఆవిడ మహాసాధ్యమైన విషయం ఆవిడకి తెలుసు, ఈవిడ వంకర బుద్ధి కావచ్చు అని అనుమానాలండి. అందుకని భామా పలుకులింకేటికి, ఎందుకమ్మా అనవసరపు మాటలు అంటే, క్షణంలో ఉద్యోగం ఇస్తానన్నావిడ క్షణంలో ఇవ్వకుండా పోయిందండి. ఇది మనస్తత్వం, అందుకే చేయించాలన్నారు. కానీ ద్రౌపది వెంటనే చెప్పింది, అమ్మా పిలిపించావు, అన్నం పెడతానని పిలిపించి పెట్టకుండా పంపిస్తే ఆకలి కడుపుతో బయటికి వెళ్ళి ఎంత బాధపడతారు. అందుకని నీకు నేను ఒక అభయం ఇస్తున్నాను, నా వల్ల అంతఃపురంలో కానీ పురంలో కానీ ఏ సమస్యలు రాకుండా నేను చూసుకుంటా. నాకు 5 భర్తలు ఉన్నారు, 5 గంధర్వులు. వాళ్ళు ఎప్పుడూ నన్ను రహస్యంగా కాపలా కాస్తూ ఉంటారు, నా రక్షణ బాధ్యత వహిస్తారు. అంచేత నా జోలికి ఎవడన్నా వస్తే పచ్చడైపోవడం ఖాయం. ఇది కథకి నాంది. అందుకని నా జోలికి ఎవడు రాకుండా నువ్వు చూసుకో, వచ్చిన వాడు ఏమవ్వాలో నేను చూసుకుంటా. ఇప్పుడు ఆవిడ పని నన్ను కాపలా గాయకు, వాళ్ళని కాపలా కాసుకో, వాళ్ళని నీ రాజ్యంలోంచి పంపించేయడం నీ చేతిలో పనే కదా. అదే నా వల్ల ఏ సమస్య, నా సౌందర్యం వల్ల కూడా నీకు సమస్య రాకుండా నేను చూసుకుంటాను కదమ్మా, ఎందుకా బాధ అనేసరికి మళ్ళీ పాపం కాస్త మళ్ళీ చేయించాలి. వెంటనే జాలి కూడా ఉంటుందండి స్త్రీలకు సహజంగా. పోన్లే పాపం అంత ప్రమాణం చేసింది, చూసుకుంటుంది. పైగా వాళ్ళు మళ్ళీ గొప్ప ఒకటి ఉంటుంది, ఇంత బ్యూటిఫుల్ మెయిడ్ సర్వెంట్ ఐ హ్యావ్ అని చెప్పుకోవాలి. మళ్ళీ
నాకు అంత అందమైనది నా దోశ అంటే నేనెంత అందమైన దాన్నో చూసుకోండి. ఇది కూడా కొంచెం గొప్ప ఉంటుంది. అందుకని చేర్చుకుంది ఉద్యోగం ఇచ్చింది. ఇంతకు ఇవ్వాల ఉద్యోగం ఇవ్వడానికి ఒకటే కారణం, జననీ శివకామిని జయ శుభకారిణి విజయ రూపిణి జననీ శివకామిని. ఆవిడ నిర్ణయం ప్రకారం అన్నీ జరుగుతాయి. సుధేష్ట నిర్ణయాలు, ద్రౌపది నిర్ణయాలు ఉండవండి అక్కడ. ఆవిడ నమ్ముకున్న వాళ్ళకి అన్నీ అలా వచ్చి పడతాయి అంతే. అందుకని ఉద్యోగంలో చేరింది. ఇలా 10 సంవత్సరాలు హాయిగా గడిచిపోయింది. ఇది శ్రీమద్ ఉభయ కవిమిత్ర తిక్కన బుధారాధ కొమ్మనామాచ్య పుత్ర తిక్కన సోమయాజి బుధారాధన విరాజి. ఇది శ్రీమద్ ఉభయ కవిమిత్ర కొమ్మనామాచ్య పుత్ర బుధారాధన విరాజి తిక్కన సోమయాజి ప్రణీతంపైన శ్రీ మహాభారతమునందు విరాట పర్వమునందు ప్రథమాశ్వాసము సమాప్తము. ఇక్కడి నుంచి ద్వితీయాశ్వాసం. ఆనందంగా ఇలా ఎవరి వృత్తుల్లో వాళ్ళు 9 నెలలు ప్రసవానికి తగినంత సమయం హాయిగా గడిపారండి. 10వ నెలలో పడ్డారు. ఇక ప్రసవం అప్పుడే. డాక్టర్ గారు డేట్ ఇవ్వడం, కంగారు పడడం, రోజుకోసారి ఆసుపత్రికి వెళ్ళడం ఇక్కడే జరుగుతాయి. అంచేత కీలక పరిణామాలన్నీ ఈ 3 నెలల్లో ఉంటాయి. 9 నెలలు గడిచిన తర్వాత ఆ రాష్ట్రానికి ఒక మల్లుడు వచ్చాడు, జీమూత మల్లుడు అనే పేరు మీద. నేను దేశాలన్నీ తిరిగాను మహారాజా, నన్ను ఓడించినటువంటి మల్ల యోధుడు లేడు, మీ రాజ్యం మొత్తం మీద ఎవరన్నా ఉంటే పంపించండి అన్నాడు. విరాటరాజు కూడా సరదా పుట్టింది, చాలా కాలమైంది చూసి. అందుకని మల్ల యుద్ధం ప్రకటించి వెంటనే చాటింపు వేయించి నగరంలో ఉండేటువంటి యోధులందరినీ పిలిపిస్తే 10 మందిని 10 నిమిషాల్లో అప్పడాల్లో నవిలేసాడు వాడు. ఒకటికి తొడ వెరగొట్టి, ఒకటికి మెడ వెరగొట్టి ప్రాణాలతో వదిలిపెట్టినందుకు సంతోషించారు వాడు. ఎప్పుడు వీడు జయించేవాడు లేడు. అప్పుడు ఇక వీడు విజృంభించాడు, మహారాజా ఇంకెవరన్నా ఉన్నారా అంటే ఆయనే చచ్చాడు విరాటరాజు పని ఇప్పుడు. అందుకని అంటున్నాడు, లోకు కొట్టేసాడండి, నువ్వేరా అన్నాడు. అంటే ఆయనకి వెంటనే చెమట పట్టేసింది, సర్వాంగాలు తలసినంత పని. బాబు వీడు నన్ను రమ్మంటున్నాడు, ఇప్పటికి 10 మంది అయిపోయారు, ఇక నేను మిగిలిన నేను కూడా అప్పడం అయిపోతాను, రాజ్యం ఏమైపోతుంది, అప్పుడు నేను అప్పడం అయితే రాజ్యం ఉడియం అయిపోతుంది, ఇప్పుడు వేయించుకు తినేస్తాడు, ఎలాగిది అని తట్టుకుని కొంచెం బెక్కమొహ. ఇప్పుడు ఇది ఆపత్ సమయం. మనం ఎక్కడ ఏ సంస్థలో ఉద్యోగం చేస్తున్నామో ఆ సంస్థ యజమానికి ఆపద వస్తే వ్యక్తిగతంగా వచ్చినా సంస్థాగతంగా వచ్చినా ఉద్యోగులు దానికి అంకిత భావంతో నిలబడాలి. మీరు సత్యం కంప్యూటర్స్ గమనించండి, జరిగిన విషయం ఏదో మోసమో మాయో ఏం జరిగినా సంస్థ దెబ్బతింది, ప్రతిష్ట పోయింది అన్నప్పుడు నా ఉద్యోగులు, నేను ఆశ్చర్యపోయాను, వాళ్ళకున్న నమ్మకం. గోడ మీద నెత్తురుతో సంతకం చేశారండి, ఐ లవ్ సత్యం కంప్యూటర్స్, ఐ లవ్ సత్యం కంప్యూటర్స్. అంత అంకిత భావంతో ఉన్న ఉద్యోగులు ఉండాలని ఆ రకంగా ఆయన అదృష్టవంతుడు. నిజంగా నెత్తురుతో సంతకం చేశారని ఒక 1000 మంది హైదరాబాద్లో. ఆశ్చర్యపోయాను నేను. కొన్నాళ్ళు మేము జీతం లేకుండా పనిచేస్తాం, మా సంస్థ మళ్ళీ బాగుపడుతుంది, మాకు అన్నం పెట్టింది ఇది అన్నారండి. నాకు విరాటపురమే గుర్తొచ్చింది ఒకసారి. ఎంత అంకిత భావం ఉందిరా వీళ్ళకి. ఆ భావాన్ని నిలబెట్టుకోలేకపోవడం యాజమాన్యం దురదృష్టం, కానీ ఉద్యోగులు మంచివాళ్ళు. అక్కడ అంత గొప్ప ఉద్యోగస్తులందుకు వాళ్ళు నీతిగా పద్ధతిగా ఉండుంటే ఇవాళ కాకపోతే రేపు అభివృద్ధి చెందేది. అత్యాశకు పోవడం వల్లే దెబ్బతిన్నారు. మనకందరికీ పాఠం. అందుకే వెంటనే ధర్మరాజు కంకబొట్టు లేచాడు, మహారాజా మీరు చింతించవలసిన అవసరం లేదు, మన వంటశాలలో ఉన్న వలలు ఉన్నాడు, ఆయనకి వంట కంటే పెంటే బాగా వచ్చు, మీకు తెలియదు ఆ విషయం. ఎందుకంటే ఆయన ఎక్కడో పనిచేశానని చెప్పి అనుభవం లేదన్నాడు, కానీ అప్పుడప్పుడు మేము చూసామండి అతన్ని, మంచి మల్ల యుద్ధాల్లో బాగా ఆరితే అసలు వంట కంటే అదే వచ్చునండి, మీరు పిలిచి చూడండి మీకు ఎందుకన్నాడు. చెప్పవేమిటో ఇప్పుడు ఈయనకి భీముడు కాదు, ఇప్పుడు రాముడు ఎవడొచ్చినా పర్వాలేదు, ముందు పరువు దక్క. ఈయన ఇప్పుడు చారల డ్రాయర్ వేసుకుని ఈయన యుద్ధ రంగంలోకి రావాలంటే కష్టమే. అదో చారల డ్రాయర్ ఒకటి వేయాలి ముందు, అది చేత కాదు వేయడం. అందుకని అది వేసుకుని మల్ల యుద్ధం ఇసుక గోదా ఏదో ఉంటుంది దానికి లెక్క, ఏదో ఏలా వస్తూ ఉంటాడు ఒకడు, ఇది చాలా గొడవ, ఇవన్నీ ఆయనకి చేతకం. అందుకని బాబు సరే వంటవాడిని ఉండి వాడిని చారల డ్రాయర్ వేసుకుని వాడిని రమ్మను, వాడి సంగతి తేలిగా చూద్దాం, మీకు ఎందుకంటే వాడు వస్తే వీడి పని అయిపోయినట్టేనాడు. అంటే భీముడు కూడా అస్తమాను పప్పు సాంబారు చేసి చేసి విసుగొచ్చింది వాడి ప్రాణానికి. మాంసాహారం కూడా ఉండేది ఎక్కడ, ఆయన ఏ బాగుంది వంట చేసుకుని చెడ్డు తిప్పుకుండి ఇది పెట్టి అవన్నీ కొట్టడానికి కూడా లేదు ఇక్కడ, ఎవడు రావట్లేదు. ఎందుకంటే వాడి కింద ఉండేవాడు కూడా వాడికి భయపడి పని చేస్తున్నాడు, ఎవడైనా క్రమశిక్షణ లేకుండా ఉంటే ఒకరిని కొట్టేవాడు. ఆ రకంగా కొంత సరదా తీరేది. అందుకని వాడు ఐసర్ వద్ద దగ్గరికంటే ఒకరు దొరికారా, ఈ వీడి పప్పులోకి అప్పడం వీడే. ఎవడు లేడని చూస్తున్నా 9 నెలలు అయిపోయింది కొట్టి, వాడికి ఎక్సర్సైజ్ కావాలని రోజు. ధీరోద్ధత నాయకుడు అంటే అదే. కథలో అలాంటి వాడు ఉండాలి, జీవితంలో కూడా అలాంటి రక్షణ ఒకటి ఉండాలి, మనకి ఉండాలి, మన కోసం ఆ పాటుపడేవాడు ఉండాలి. ఒకడు వాడు ఉంటేనే మనం గట్టిగా ఉండాలి. అయిగా ఏమనంటే తోలు తీస్తా అనేవాడు ఒకడు ఉండాలండి, వాడిని మనం కంట్రోల్ చేయదు, వాడు ఉండాలి అలాగా అంతే. మనకి వెనకాల కాపు గాయాలు వాడు చూసుకుంటాడు మిగిలింది.
అందుకని ఆయన వచ్చాడు వెంటనే. ఇద్దరికి మల్ల యుద్ధం ప్రకటించారు. అరగంట సేపు ఘోరాతి ఘోరంగా బాగా బాగి కచా కచి ముష్టా ముష్టి ఘనా ఘని యుద్ధం జరిగింది. జుట్టు పట్టుకున్నారు, బాహువులు బెనవేసుకున్నారు, పిడికిళ్ళు బిగించుకున్నారు. మల్ల యుద్ధ నియమాల ప్రకారం యుద్ధం చేసేసరికి కొంచెం కాస్త బలహీన పడ్డాడు జీమోత్తమలుడు. ఆ సమయం చూడన కచ్చయమరబట్టి కాళ్ళును చేతులు రేల మత్త గజములీల మెరయ ముష్టి బలువు నెరయ మత్త గజములీల మెరయ ముష్టి బలువు నెరయ మత్త గజములీల మెరయ ముష్టి బరువు నెలయ ముక్కున వాతను నెత్తురొలక మల్లు నెత్తివైచే. శ్రీమద్ రమారమణ గోవిందో హరి. ఒక దెబ్బ ఏడుగు. భీముడు స్టైల్ ఒకటి ఉందండి మనుషులను చంపడంలో. అరణ్యవాసంలో కూడా ఉంటుంది. కిమ్మీరుణ్ణి వాడు హిడింబాసురుణ్ణి చంపుతాడే, చేసినంతసేపు యుద్ధం చేస్తాడు. ఆయనకి తిక్కరేగి వీడిని చంపేయాలనుకున్నప్పుడు ఈ పీక దగ్గర చెయ్యడతాడు, ఇలాగ తొడ దగ్గర చెయ్యడతాడు, పైకి లేపుతాడు, కటకట 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 అని తిప్పుతాడు, ఇటు దెబ్బకి నేలనేసి కొడతాడు. అది హిజ్ ఓన్ స్టైల్, తమదైన శైలిలో అని పత్రికల వారు రాస్తూ ఉంటారు. పోలీసులు తమదైన శైలిలో విచారించారు అంటారు. అంటే అర్థమేంటి? లోపలికి చెదపొడిచారు అర్థం. అదంతా రాస్తే బాగుంటుందని పత్రికల వారు బాగోలేదు నవ్వుకుంటా. తమదైన శైలిలో విచారించారంటాడు. అలాగే భీముడు శైలికి భారతం చదివి భక్తి టీవీలో చెప్పి నేను పేరు పెట్టా, కంటకటి గిరగిర అని. కంఠం దగ్గర చెయ్యి, కటి భాగం దగ్గర చెయ్యి, గిరగిర తిప్పుతాడు ఇలాగ. నన్నయ్య గారు ఇంకా బాగా వర్ణిస్తాడు. జరాసంధ యుద్ధంలో ఆది పర్వంలో వస్తుంది. వాత తవ అని ప్రయోగిస్తాడు ఇక్కడ. అంటే వాత అంటే ఇటు, తవ అంటే ఇటు, శబ్దాన్ని తిరగేస్తాడు. శబ్దశాస్త్రుడు నన్నయ్య. శబ్దశాస్త్రం శబ్దంతో భీముడు యుద్ధాన్ని స్ఫురింపజేస్తాడు ఆయన. వాత అంటే ఇలా తిప్పాట, తవ అన్నట్టు. అంటే అక్షరం తిరగబడింది అంటే ఇలా తిప్పాడు, మళ్ళీ ఇలా తిప్పాడు. వాడికి నెత్తురు పడదు మరి. అది భీముడు యొక్క సహజమైన శైలి. కిమ్మీరుణ్ణి అలాగే చంపాడు, జరాసంధుడిని అలాగే చంపాడు, హిడింబాసురుణ్ణి అలాగే చంపాడు, బకాసురుణ్ణి అలాగే చెప్పాడు. వీడిని వేరుగా ఎందుకు చెబుతాడు లెక్క. అందుకని కత్స ఎమరబట్టి, ఈ కంఠ భాగం దగ్గర ఉండే ప్రదేశం కత్స అంటారు. అక్కడ దాన్ని అలా పట్టుకుని కేలును ఇలా ముందు లేపెట్టి, ఇలాగ ఎడం చేత్తో పీక దగ్గర పట్టుకుని పైకి లేపితే కాళ్ళును చేతులు వేల గిలగలాడిపోయి ఇలా కొట్టుకుంటాడు. కాళ్ళు చేతులు వేలాడుతుంటాయి. అప్పుడు మత్త గజములీల మెరయ, తొండంతో మనిషిని పట్టుకుని విసిరేసేటువంటి ఏనుగులా కనబడ్డట ఈ భీముడు ఒక్కసారిగా. మత్త గజములీల మెరయ ముష్టి బలువు నెరయ. ఆ ముష్టి అంటే పిడికిలి. ఆ పిడికిలు బలంగా పట్టుకుంటే వాడు వదులు అంటాడు. వాడు ఇంక మాట రావట్లే బయటకు వాడికి. ఎందుకంటే పీక నొక్కేస్తూ ఉంటాడు. అప్పటికి అయిపోయింది ప్రాణం ఊరికే. ఇంక గిరగిర తెప్పడం అంటే విన్యాసం కోసం అంతే. ఈయన కాస్త ఆయాసం తీరాలి కదా. ఒక స్టైల్లో చంపకపోతే మరి చేతులు తీర తీరద్దు. ఎంతసేపు పప్పులు ఉప్పు కలపడమేనా వంట అంటే. వీడిని తీసుకెళ్ళి యమలోకంలో కలపద్దు. అందుకని ముష్టి బలువు నెరయ ముక్కున వాతను నెత్తురొలక. ముక్కు అంటే ముక్కు, వాత అంటే నోరు, వాయి నోరండి. వాయి నోరు, వాత అంటే నోట్లు. నోట్లోంచి నెత్తురు పడే విధంగా అప్పుడు ఈ చెయ్యిని ఇలా మార్చి ఈ కటిభాగం ఎలా ఎత్తి గిర తిప్పి నేలకేసి కొట్టేట. దెబ్బకి ఇంకా వాడు ప్రాణావశిష్ఠుడే ఉన్నాడు, కానీ ఇంకో అరగంటలో పోయాడు. మళ్ళీ ఇంకెక్కడ ఎటువంటి సవాళ్ళు చేయకుండా అంతే. అప్పుడు వేగుల వారు ఈ వార్త తెలిసి దుర్యోధనుడికి చేరవేశారు. జీమూతమలుడనే భయంకర మల్లుడు ఒకడిని భీముడు చంపాడండి అని. కానీ దానికి దుర్యోధనుడికి అనుమానం రాలా. బోళ్ళంత మందిని చంపుతూనే ఉంటారా, ఇదే పెద్ద న్యూసా, మీరు సరిగ్గా వెళ్ళి వెతకండి అన్నాడు. అది దురదృష్టం. అప్పుడే వచ్చి ఉంటే పరిస్థితులు వేరుగా ఉండేవి. ఆ తర్వాత అసలైన కథా ప్రవేశం. ఇది ముగిసింది. భీముడికి గౌరవం పెరిగింది వంటశాలలో ఉన్నవాడికి. అందుకని విరాట్రాజు ఏం చేశాడు, వంట అయిపోయాక వచ్చి నువ్వు కూర్చోవయ్యా పక్కనే, ఎందుకంటే మీరు ఇంకెవడైనా వస్తాడేమో డ్రైవర్ వేసుకోవాలి, నేను కూడా నువ్వు కూర్చోవయ్యా, నేను వంట ఈ పేట నీకోసమే, ఇలా కూర్చో, కొంచెం ధైర్యం అనమాట. నువ్వు కూర్చో, ఎవరైనా వస్తే చూసుకుందిగా అని కూర్చోబెట్టేవాడు. అలాగే ధర్మరాజు కంకపట్టు మీద కూడా కొంచెం గౌరవం పెరిగేది. సమయానికి ఆదుకున్నాం, లేకపోతే మనం రంగంలోకి దిగేవాళ్ళం, అయిపోయేది. సుదేష్ణ పని 10వ రోజే దశాయం ఇంక లెక్క. బతికించండి నిజంగా ధర్మరాజు మంచి మాట చెప్పి, లేకపోతే ఈ మాట ఎవడు చెప్తాడు. అప్పటి నుంచి ధర్మరాజు మాటకి విలువ పెరిగిన. సంస్థలో నీ మాటకి విలువ పెరగాలి అంటే సంస్థకు ఉపకారం చేసే మాటలు నువ్వు చెప్పాలి. ఉద్యోగ ధర్మం. 1-2 మాటలు అలాంటివి చెబితే వాడికి కాస్త లాభంగా ఉంటే ఖచ్చితంగా ప్రతి సలహాకి నిన్ను పిలుస్తారు. రేపొద్దున అసిస్టెంట్ మేనేజింగ్ డైరెక్టర్ అంటారు, తర్వాత మేనేజింగ్ డైరెక్టర్ అంటారు, అనేక రకాలు జరుగుతాయి. అలా మనం పెంచుకోవాలి తప్ప ఎంత పని చేసినా పెంచట్లేదని విడిపోతే అలాగా. అది ఉద్యోగ ధర్మం. ఇది ఆ ఇద్దరు గౌరవం పెరిగింది, కాస్త ఆదాయం కూడా పెరిగింది. అప్పుడప్పుడు విరాటరాజుకి ఎవరైనా ఏదైనా కానుకలు ఇస్తే, భీమా ఉండేవయ్యా ఈ రత్నాహారం నీ వాళ్ళు వంటవాడిని నాకెందుకు, నువ్వు రత్నం వాడివయ్యా ఉండనే అనేవాడు.
ఈయన బట్టికలు రహస్యంగా దాన్ని ద్రౌపదికి ఇచ్చేవాడు, అంతే ఏదో రకంగా. అలా మొత్తం మీద ఆదాయం పెరిగింది, గౌరవం పెరిగింది, ఆనందం కూడా పెరిగింది. లెక్కలు వేసుకుంటూనే ఉన్నారు. కౌంట్ డౌన్ అంటారే, ఇంకా 90 రోజులు, ఇంకా 89, ఇంకా 88, ఇంకా 87 అని లెక్కలు వేస్తున్నాడు. అక్కడ యమధర్మరాజు ఇంకోటికి లెక్క రాస్తున్నాడు, కౌంట్ డౌన్. వాడు పాత్ర ప్రవేశించాడు. నర్తనశాల సినిమాలో ఎస్వి రంగారావు గారు ప్రవేశించారు. సింహబలుడు అని ఆ విరాట రాజ్యానికి రాజుగారి బావమరిది సుధేష్ణకి సోదరుడు. ఈ సుధేష్ణ కీచకుడు ఇద్దరు కూడా సూత కులానికి చెందిన వాళ్ళు. పూర్తిగా క్షత్రియ కులం కాదు. క్షత్రియ కులం పురుషుడు వైశ్య కులం స్త్రీని పెళ్లి చేసుకుంటే దాన్ని అనులోమ వివాహం అంటారు. క్షత్రియ పురుషుడు, వైశ్య స్త్రీ అనులోమ వివాహం అంట. అటువంటి వివాహాలు జరిగితే పూర్వం కూడా జరిగేవి. జరగాలి ధర్మం అని కాదు, జరిగేవి. ధర్మం ప్రకారమే అన్నీ జరుగుతాయి అంతే. చట్టం ప్రకారం సందర్భాలు మారు. సందర్భాన్ని బట్టి చట్టాన్ని సవరించుకొని అన్వయం చేయాలి. శాస్త్రం అంతా అక్కడే ఉంటుంది. ఇలా జరగకూడదనే పద్ధతి కానీ చేసుకుంటారుగా, అన్ని వీళ్ళని అడిగి చేసుకోరుగా. క్షత్రియ పురుషుడు వైశ్య స్త్రీని పెళ్లి చేసుకుంటే ఆ పుట్టిన పిల్లలు ఏం చేయాలంటే వాళ్ళని సూత కులం అనేవారు. వాళ్ళు రథాలు తయారు చేసుకోవాలి, రథానికి సారథ్యం చేసుకోవాలి, అలాగే వంట పని చేసుకుని బతకాలి. ఈ 3 రకాల వృత్తులు కేటాయించారు. అందులో ఈ కీచకుడు కీచకుడు తల్లిదండ్రులు, ఆవిడ వైశ్య స్త్రీ, ఈయన క్షత్రియ పురుషుడు. సుధేష్ణ, కీచకుడు, వీళ్ళు మొత్తం 108 మంది అండి, 106 మంది అండి వీళ్ళు, 106. ఇందులో కీచక ముఖ్యుడు అంటారు పెద్దవాడు వీడు. వీడికి సోదరులు 105 మంది ఉన్నారు లెక్క, వైకుంఠపాడిలో గడువులాగా. ఇందులో పెద్దవాడు కీచకుడు. ఈయనకి చెల్లెలు సుధేష్ణ, అప్పగారు కాదు. ఏదో కావ్యంలో ఉన్న సినిమాల్లో అక్క అంటారు కానీ చెల్లెలు నిజానికి కీచకుడు కంటే చిన్నదావిడ. అందుకని తన చెల్లెలు కాబట్టి ఈ రాజ్యానికి అండగా ఉంటున్నాడు ఆయన వేరే రాజ్యం కోరుకోలేదు. ఆయనకి స్త్రీ వ్యామోహం ఉంది తప్పితే పదవీ వ్యామోహాలు అంతగా లేవు. ఒక్కోడికి ఒక్కో రకం. రావణాసురుడు రకం వీడు అంతకంటే ఉంది. దుర్యోధనుడికి ఏమో స్త్రీ వ్యామోహం లేదు, పదవీ వ్యామోహం ఉంది. నాశనం అవడానికి ఏదైనా ఒకటే, దానికి ఏ రాయి అయితే పళ్ళు ఉడగొట్టుకోవడానికి. వాడుకో రాయి, వీడుకో రాయి బారేశాడు భగవంతుడు. వీడికి ఈ వ్యామోహం. అందుకని ఎప్పుడైనా ఎవరైనా ఆడవాళ్ళు కనపడితే శుభ్రంగా ఉపయోగించుకుంటాడు, మిగిలినవన్నీ పట్టించుకోడు. విరాటరాజు గారికి శుభ్రంగా కప్పాలు చెల్లిస్తూ ఉంటే మహారాజులు చూస్తూ ఉంటాడు, సామంతరాజులు అందరినీ తీసుకొని దండాలు పెట్టిస్తూ ఉంటాడు. ఈయన కూడా ఆయన సౌఖ్యాలన్నీ చూస్తున్నాడు. ఆయన మాటకి రాజ్యంలో ఎదురు లేదు. అటువంటి సింహబలుడు చూడడానికి వచ్చాడు. సోదరి సుధేష్ణ, మనం కూడా సినిమా భాషలో అక్క అనే అందం కాస్త బాగుంటుంది. అందుకని అక్కయ్య బాగున్నావా అని చూడడానికి వచ్చాడు. ఆ మందిరానికి వెడుతూ ఉంటేనే ఆ మందిరంలోనే ఒక మూల పుష్పాలు అల్లుతూ దండగా తయారు చేస్తున్నటువంటి మాలిని చూశాడు. అక్కజమైన చెల్వమున ఆత్మకు వ్రేగజి పొంచు పొంతిపై నెక్కొను చూట్కి క్రమ్మరుపనేరక ఊరక. అక్కజమైన చెల్వమున ఆత్మకు వ్రేగజి పొల్చు పొల్తిపై నెక్కను చూట్కి క్రమ్మరుపనేరక ఉరకనించే. అక్కజమైన ఆత్మకు వ్రేగజి పొల్చు పొల్తిపై నెక్కును చూట్కి క్రమ్మరుపనేరక ఉరకనించే. కాముచే జిక్కిన నెమ్మనంబు తగ కీడ్పడు మానము. కాముచే జిక్కిన నెమ్మనంబు తగ కీడ్పడు మానము. చేష్టితంబులం దక్కిన అంగముల్ తలకు ధైర్యమునై అతడప్పుడయ్యడన్. తిక్కన గారి కవిత్వం, భాషాశక్తి అంతా అతడప్పుడయ్యడన్ అని 3 మాటలు. అతడు అప్పుడు అయ్యాడ, వాడే అప్పుడే ఆ క్షణంలోనే అయ్యడన్ ఆ ప్రదేశంలోనే పడిపోయాడు. ఆడదాని ఓర చూపుకు జగాన ఓడిపోని వీరుడెవ్వడు అనే పాట ఇందుకే వచ్చింది. ఇంత నిర్భరత్వం ఉన్నవాడు, ఇంత దుర్భరంగా శత్రువులను ఎదిరించిన వాడు, శత్రు దుర్భేద్యమైన పరాక్రమం కలిగిన వాడు, సోదరి పట్ల ప్రేమ కలిగిన వాడు, ఒక అంకిత భావంతో రాజ్యాన్ని కాపాడిన వాడికి గుమ్మడికాయ కడవంత గుమ్మడికాయ కత్తిపీటకు లోకువాని భగవంతుడు ఒక్కొక్కడికి ఒక్కో వెర్రి పెడతాడు. వేపకాయ ఇంత వెర్రి అంటారు దీన్ని. వీడి వేపకాయ ఇప్పుడు ఆనపకాయ అవుతుంది ఖచ్చితంగా. ఆవిడ చూడగానే అక్కజమైన చెల్వమున, ఏమి సౌందర్యమో. ఎంతోమందిని చూశాడు ఇలాగా, ఏం మళ్ళీ పడిపోతుంటాడు అంతే. మగాళ్ళ ఆలోచనలు ఎలాగే ఉంటాయి. అక్కజమైన చెల్వమున, అక్కజం అంటే ఆశ్చర్యం, ఏం ఆశ్చర్య కలిగే సౌందర్యం అని. ఆత్మకు వ్రేగయి పొల్చు పొల్తిపై, ఆ చూసిన మొదటి చూపులోనే ఫస్ట్ ఇంప్రెషన్ ఇది బెస్ట్ ఇంప్రెషన్ అని మనవాడు పడిపోయాడు. తొలిచూపు అంటామే పడిపోయి అనుకుంటున్నట్ట. ఆత్మకు వ్రేగై, అప్పుడే మనస్సుకి కూడా పెద్ద బరువు అయిపోయిందండి. గమనించాలి అందరూ.